డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ కెరియర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డోంట్ మిస్ దిస్ పోడ్కాస్ట్. ఇప్పుడు ఎవరైనా మీలాగా ఒక బిగ్ బాస్ లో గానీ ఏదైనా మీడియా రిలేటెడ్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు కాంటాక్ట్స్ ఉండవు చాలా మంది. బేసికల్ గా ఆ సెలబ్రిటీ ప్రొఫైల్స్, ఆ బిగ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటారంటే అండి, అయితే ఇప్పుడు వీళ్ళకి చేసేటప్పుడు అండి జనరల్ గా పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటది నార్మల్ గా? అంటే పేమెంట్ స్ట్రక్చర్ అంటే ఎలా అంటే డిపెండ్స్ ఆన్ ద వర్క్ అనమాట. వాళ్ళ నార్మల్ ప్రొఫైల్ మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలనుకోండి, ఓకే, మంత్లీ పేమెంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనుకోండి, పొలిటికల్ రిలేటెడ్ అండి, ఒక పొలిటికల్ క్యాంపెయిన్ చేయాలి అంటే కనుక అసలు ఎలా? సో పొలిటికల్ కానీ సెలబ్రిటీ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే అండి, ఆఫ్లైన్ మార్కెటింగ్ కి సపరేట్ గా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ గా టీం ఉంటారు, బ్యానర్లు వేయడానికి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి. బేసిక్ గా ఏంటంటే అండి, అసలు మన ఫీల్డ్ కి ఇంగ్లీష్ కి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ క్లయింట్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే వీళ్ళు గ్రేట్ అనుకునే మైండ్ సెట్ లో ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ అవసరం. టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడమే వన్ ఆఫ్ ద క్రూషియల్ డెసిషన్ దట్ ఎ ఫౌండర్ ఆర్ సిఇఓ కెన్ మేక్. నీ టీం బాగుంటేనే నీ క్లయింట్ సాటిస్ఫై అవుతారు, నీ టీం బాగుంటేనే నీకు రిజల్ట్ వస్తుంది, నీ టీం బాగుంటేనే నీకు డబ్బులు వస్తుంది. సో చాలా మందికి అసలు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అందుకనే చాలా మంది స్టార్ట్ చేయరు. అవును. సో అక్కడ ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ చెప్తారా మీరు? క్లయింట్స్ ని ఎలా తెచ్చుకోవచ్చు లేదా ఇక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న 2 years వరకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఈ ఫీల్డ్ నుంచి, ఏంటి ఆ శాలరీ పెరగదు, ఇంత కష్టంగా ఉంది, ఒకడు నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడు, ఎవరన్నా అడిగితే కూడా ఇలా అంటారు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో దానికి తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిందో మాకు తెలుసు కాబట్టి దానికి మేము పే ఆఫ్ చేయాలంటే ఒకే ఒక రీజన్, మేము సక్సెస్ అయ్యి మేము కొంచెం బాగా సంపాదిస్తేనే మనం చేయగలం. ఈ 6 years నుంచి మా అమ్మ ఖాళీగా ఇంట్లో కూర్చొని షీస్ ఎంజాయింగ్, ఓకే, బికాస్ ఆఫ్ ఓన్లీ మీ. సో మా అమ్మ, హలో డిజిటల్ పీపుల్, మీకు గనక డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ కెరియర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డోంట్ మిస్ దిస్ పోడ్కాస్ట్. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ది బెస్ట్ పోడ్కాస్ట్ అనమాట. ఈ పోడ్కాస్ట్లో నేను ఇంటర్వ్యూ చేస్తుంది బాలాజీ గారిని. బాలాజీ గారు 19 years అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్తో చదువుకుంటూనే ప్యారలల్గా ఇండస్ట్రీ గురించి అబ్జర్వ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తను 25 years వచ్చేసరికి హీ గాట్ 5 to 6 years ఎక్స్పీరియన్స్. సో ఒక స్ట్రాటజిస్ట్గా తను మల్టిపుల్ సెలబ్రిటీస్, అట్లానే పొలిటీషియన్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళన్నిటికీ వర్క్ చేస్తున్నారు. వాటన్నిటికంటే కూడా అసలు ఒక డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏజెన్సీ ఎలా ఆలోచించాలి, టీం ఎలా హైర్ చేసుకోవాలి, ఈ సెలబ్రిటీలతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, చాలా ఇన్డెప్త్ కేస్ స్టడీస్, ఇన్డెప్త్ ఆ మెటీరియల్ అయితే కనుక మనకి పోడ్కాస్ట్లో ఉంది. అట్లానే బాలాజీ గారికి రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 3 కంటిన్యూస్ అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రైడ్ ఆఫ్ ఇండియా కానీ, రాష్ట్రీయ గౌరవ అవార్డ్స్ అని చెప్పేసి. నేను కావాలి అంటే కనుక ఈ పోడ్కాస్ట్ టైమ్ లైన్స్ కింద ఇస్తాను, మీకు కావాల్సిన టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, కానీ ఓవరాల్ పోడ్కాస్టింగ్ మటుకు మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ లైక్ ఏ మాస్టర్ క్లాస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ పోడ్కాస్ట్. సో ఇప్పుడు బాలాజీ గారిని యాక్చువల్గా మీట్ అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. హాయ్ బాలాజీ గారు. హాయ్ రవి. థ్యాంక్ యూ అండి, ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేశారు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి. ఈ పర్టికులర్ పోడ్కాస్ట్లో మనం అంటే మీలాగా చాలా మంది యూత్ ఐదర్ ఫ్రీలాన్సింగ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఎవరైనా సరే ఒక సొంత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలి అంటే మీరు ఎలా స్టార్ట్ చేయమంటారు? ఓకే, బిఫోర్ లైక్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఆ పెట్టుకునే ముందు కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఒక ఏజెన్సీకి వర్క్ చేయాలి ముందు. సో దట్ దే విల్ నో ఏజెన్సీ ఎలా వర్క్ అవుతుంది, సో క్లయింట్స్ ఎలా ఆపరేట్ చేస్తారు, ఒక క్లయింట్ మనల్ని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ప్రపోజల్ ఎలా పంపాలి, అగ్రిమెంట్ ఎలా ఉంటుంది. ఓకే, ఈ థింగ్స్ అన్ని తెలియకోకుండా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో అవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే వాళ్ళు ఒక ఏజెన్సీకి వర్క్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకే, ఏ డిపార్ట్మెంట్లో క్లయింట్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి రిపోర్టింగ్ ఎలా ఇవ్వాలి, ఒక క్లయింట్ మనం ఆన్బోర్డ్ చేసుకున్నాక యాజ్ ఏ ఏజెన్సీగా ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో బిల్లింగ్ ఎలా చేయాలి, సో ఈ థింగ్స్ అన్ని వాళ్ళు కనుక్కున్నాకే ఒక ఏజెన్సీ గురించి ఆలోచిస్తే బెస్ట్. ఓకే, ఎందుకంటే నాట్ ఓన్లీ ఈ టెక్నికల్ థింగ్స్, ఇంకొన్ని ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఉంటాయి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎవరైనా ఒకవేళ పెద్దగా స్టార్ట్ చేయాలనుకుంటే వీటి గురించి కూడా ఒకసారి ఆలోచించి స్టార్ట్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చి నేను వెళ్ళి ఏజెన్సీ పెట్టుకుంటా అంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, ఖచ్చితంగా ఏజెన్సీ పెట్టేటప్పుడు ఒక ఏజెన్సీ ఎలా రన్ చేయాలి, ఓకే, క్లయింట్స్ వస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి, మన ప్రపోజల్, కొటేషన్, బిల్లింగ్ ఇవన్నీ ఎలా చేయాలి, అవన్నీ తెలిసినప్పుడే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్నెస్ ఉన్నప్పుడు అప్పుడు దే కెన్ స్టార్ట్ ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే, అంటిల్ అన్లెస్ వాళ్ళు ఏదైనా ఏజెన్సీకి పనిచేసి ఫ్రీలాన్సింగ్ చేసుకోవడమే బెటర్.
ఇప్పుడు మీరు చాలా మంది సెలబ్రిటీస్ కి చేస్తున్నారు అవును. బిగ్ బాస్ Yeah, yeah, అవును. సో ఎక్కువ మందికి అది ఇంట్రెస్ట్ ఉంటది. అవును. సో ఇప్పుడు ఎవరైనా Hmm. మీలాగా ఒక బిగ్ బాస్ లో గానీ ఏదైనా మీడియా రిలేటెడ్ Hmm. వాళ్ళని అంటే వాళ్ళని తీసుకొని చేయాలి అంటే ఒక ఏజెన్సీ గానీ ఫ్రీలాన్సింగ్ గానీ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు కాంటాక్ట్స్ ఉండవు చాలా మందికి, చేయాలని ఉంటుంది కానీ కాంటాక్ట్స్ ఉండవు. కరెక్ట్. సో బేసికల్ గా మీరు ఇప్పుడు మణికంఠ చేశారు కదా, అవును. హరితేజ గారికి మణికంఠ గారికి చేశారు. అవును. అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి. షూర్. బేసికల్ గా ఆ సెలబ్రిటీ ప్రొఫైల్స్, ఆ బిగ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటారంటే అండి, త్రూ రెఫరెన్సే వెళ్తారు. ఏదైనా వాళ్ళకి ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వకపోతే మన దగ్గరికి వర్క్ చేయడానికి రారనమాట. ఓకే అలా నాకు లైక్ నా సర్కిల్లో సాత్విక్ అని ఒకరు ఉన్నారు అనమాట. ఓకే షీఈ్ లైక్ మై మెంటర్ అనమాట. సో తను నాకు రెఫరెన్స్ ఇచ్చింది, మణికంఠ కానీ ఇంకొకటి కానీ. సో షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్. సో ఈ సెలబ్రిటీ ప్రొఫైల్, ఈ సెలబ్రిటీ ఫీల్డ్ లో మనం వర్క్ చేయాలంటే మనకి సర్కిల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే నెట్వర్క్ సర్కిల్ లేకపోతే ఈ ఫీల్డ్ లో మనం వర్క్ చేయడం చాలా నాకు వర్క్ వచ్చు అంటే ఎవరు మీకు వర్క్ ఇవ్వరు. అంటిల్ అన్లెస్ యు నో సమ్ వన్ ఫ్రమ్ దే సర్కిల్, అప్పటి వరకు మనకు వర్క్ రాదు. సో ఫార్చునేట్లీ నాకు తెలిసిన లైక్ సాత్విక్ అని చెప్పారు కదా, తను తెలవడం వల్ల సో తన ద్వారా నాకు ఫస్ట్ నాగమణికంఠ ఆన్బోర్డ్ అయ్యారు. ఓకే అలా నేను వాళ్ళకి బాగా చేయడం వల్ల ఇంకా మిగతా వాళ్ళు చూసి ఒక్కొక్కరు దే ఆర్ అప్రోచింగ్ అస్ అనమాట. ఓకే సో కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ కనెక్ట్ అయితే మాకు ఖచ్చితంగా సర్కిల్ నుంచే రావాలి. యాజ్ ఎ ఓన్ గా నాకు ఇంత వర్క్ వచ్చు అని మీరు ఏ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళినా మీకు ఛాన్స్ ఇవ్వరు. దట్స్ ఫర్ షూర్. బికాస్ వాళ్ళకి చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ మన చేతిలో పెట్టినప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తారేమో, వీళ్ళు మనకు తెలియదు కదా, అది తెలుసు అనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓ వీళ్ళు మనకు తెలుసు. సో మీకు వర్క్ సరిగా రాకపోయినా తెలిస్తే ఇస్తారు. ఓకే మీరు వర్క్ ఎంత బాగా నేర్చుకున్నా తెలియకపోతే ఖచ్చితంగా ఇవ్వరండి. ఓకే అలా బిగ్ ప్రొఫైల్స్ కి సెలబ్రిటీస్ కి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా త్రూ రెఫరెన్సే వెళ్ళాలి. ట్రూ రిఫరెన్స్ వెళ్ళాలి. సో అయితే ఇప్పుడు వీళ్ళకి చేసేటప్పుడు అండి జనరల్ గా పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటది నార్మల్ గా? అంటే పేమెంట్స్ గురించి నేను అడగను కానీ జనరల్ గా ఎలా పే చేస్తారు? అంటే ఎక్కువగా ఏంటి అంటే మన ఫీల్డ్ దీంట్లో సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ రిలేటెడ్ మనీ ఎక్కువ ఉంటది, అవును. కానీ పేమెంట్స్ కొద్దిగా లేటుగా వస్తాయి అని చెప్పేసి యాక్చువల్ గా ఒకటి ఉంది. అది ఎంతవరకు ఏంటి? పొలిటికల్ డెఫినెట్లీ మీరు అన్నట్టు లేట్, ఓకే. బట్ సెలబ్రిటీ వచ్చేసి మేము పొలిటికల్ సెలబ్రిటీ రెండు చేసాం. ఓకే ఓకే. సో సెలబ్రిటీ ఏంటంటే కొంచెం వాళ్ళు ప్రాంప్ట్ గానే ఇస్తారు అనమాట. డిపెండ్స్, ఇంకా కొందరు ఏమైనా లేట్ చేస్తే చెప్పలేం. వీ హ్యావ్ అ ఫార్మల్ అగ్రిమెంట్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన టైంకి డెఫినెట్లీ మనం వర్క్ అవ్వగానే వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు పేమెంట్ డిలే చేస్తారు అంటే. నాకు వచ్చిన క్లయింట్స్ అయితే ఎవరు డిలే చేయలేరు. పొలిటికల్ క్లయింట్స్ డెఫినెట్లీ దే డిడ్ డిలే. సెలబ్రిటీ ప్రొఫైల్స్ ఎవరు డిలే చేయలేదు. ఓకే సో పేమెంట్ స్ట్రక్చర్ అంటే ఎలా అంటే డిపెండ్స్ ఆన్ ద వర్క్ అనమాట. వాళ్ళ నార్మల్ ప్రొఫైల్ మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలనుకోండి, ఓకే మంత్లీ పేమెంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనుకోండి, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. అంటే ఏ వీక్ వాళ్ళు ఎలా ఉంటారు, ఏ వీక్ బయటకు వస్తారని తెలియదు కాబట్టి ఓకే ఎవ్రీ వీక్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే అలా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. లేదు వాళ్ళకి ఈ మంత్ లో ఏదన్నా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, జీటీవీ మా టీవీ ఇలా చాలా ఈవెంట్స్కి వెళ్తున్నారు, ఆ టైంలో మాకు వర్క్ ఎక్కువ ఇస్తారు. లైక్ ఈ ఈవెంట్స్ అంతా కట్ చేయండి అట్లా. అలాంటి ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుంది ఓకే మంత్లీ. ఓకే. సో అలా మంత్లీ ఆర్ వీక్లీ ఉంటుంది. మంత్లీ ఆర్ వీక్లీ ఉంటుంది. నెక్స్ట్ పొలిటికల్ రిలేటెడ్ అండి. ఒక పొలిటికల్ క్యాంపెయిన్ చేయాలి అంటే కనుక అసలు ఎలా, అంటే ఆ స్ట్రాటజీ కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి యాక్చువల్ గా పొలిటికల్ రిలేటెడ్ క్యాంపెయిన్ చేయాలి? ఎందుకంటే నార్మల్ ఒక ప్రోడక్ట్ వచ్చింది, ప్రోడక్ట్ అంటే మనం చూసుకొని ఒక ప్రోడక్ట్ కింద కాస్ట్, ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, రీసెర్చ్ చేస్తాము, క్యాంపెయిన్స్ ఇవి పెడతాము. కానీ పొలిటికల్ నాకు తెలిసి ఆఫ్లైన్ లో కూడా మనకి డేటా తెలిసి ఉండాలనుకుంటా. ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ట్రై చేసింది షేర్ చేసుకుంటారు? సో పొలిటికల్ కానీ సెలబ్రిటీ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే అండి, ఆఫ్లైన్ మార్కెటింగ్ కి సపరేట్ గా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ గా టీం ఉంటారు. బ్యానర్లు వేయడానికి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, ఆ కవరేజ్ తీసుకోవడానికి ఇంటర్నల్ టీమ్ ని పెట్టుకుంటారు. అవన్నీ మన డిజిటల్ మార్కెటింగ్ టీమ్ తో చేయించుకోవాలంటే మన వల్ల కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఎక్కడికి వెళ్తారు అనేది మనకే తెలియదు. ఓకే. వాళ్ళు అవన్నీ చెప్పినప్పుడు మనం కెమెరా తీసుకొని వెళ్ళడము అవన్నీ యాజ్ ఎ ప్రొఫెషనల్స్ గా మనం చేయలేము. ఓకే. డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం వాళ్ళ సర్కిల్లోనే ఒక టీం ఉంటుంది. సో ఓన్లీ డిజిటల్ మనం మెయింటైన్ చేస్తాం. ఆ డిజిటల్ లో కూడా ఏంటంటే ఫస్ట్ మనం గ్రౌండ్ వర్క్ చేస్తాం. పొలిటీషియన్ ఎవరు, ఓకే, తను చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా ఈ 5 years లో, ఓకే, తను ఎలాంటి పనులు చేశాడు, ఇవన్నీ ఆలోచించి అపోజిషన్ ఎవరు, అపోజిషన్ ఏమన్నా కౌంటర్లు వేసారా, ఓకే, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం. వాళ్ళు కూడా మొహమాటం లేకుండా ఇస్తారు. బికాస్ అవి తెలిస్తేనే మేము ఏదైనా చేయగలం. అలా ఇచ్చాక వాటిని తీసుకొని వీళ్ళు పాజిటివ్ గా ఏమన్నా చేశారా జనాలు అనేదాన్ని పోర్ట్రే చేయడం. ఓకే, అంతే. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా పొలిటీషియన్ ఓటేయాలంటే ఏం చేస్తారు, తను చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే ఓటేస్తారు. ఓకే, లేదా తను ఆల్రెడీ మనకు తెలిసింటే ఓటేస్తారు. కొందరు క్యాష్ చూసి ఓటేస్తారు. ఓకే ఓకే. సో డిఫెన్స్ అనమాట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూసి ఓటేస్తారు. ఎక్కువ మంది మంచి పనులు చూసి ఓటేద్దాం అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, ఎక్కువ మనం పాజిటివ్ ని పోర్ట్రే చేస్తాం. ఓకే ఓకే ఓకే.
అయితే మామూలుగా దీంట్లో చేసేటప్పుడు ఎక్కువగా కూడా ఏంటి అంటే ఒక ట్రాక్షన్ వచ్చే వరకు ఫేక్ లైక్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్ తీసుకురావాల్సిన నెస్టే ఉంటుంది. అలా అడుగుతుంటారా ఎవరైనా జనరల్ మాకు ఇంత నెంబర్ ఆఫ్ నెంబర్స్ కావాలి అనే? రైట్. సో ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ అంటే ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయి, లీగల్ నౌ. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో, గూగుల్లో కూడా పొలిటికల్ ఒక సర్టిఫికేట్ మన పొలిటికల్ క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. సో ఫేక్ అవసరం లేదు, పే చేయొచ్చు. ఫేస్బుక్ టీమ్ కి, గూగుల్ టీమ్ కి పే చేసి నేను పొలిటికల్ క్యాంపెయిన్ రన్ చేస్తామని చెప్పి వీ కెన్ ప్రమోట్ దట్. ఓకే, సో ప్రమోషన్ చేయొచ్చు. ఫేక్ అంటే ఫేక్ చేస్తే ఏమవుతుందంటే అవి ఉన్నా కానీ వాల్యూ ఉండదు కాబట్టి మోస్ట్లీ వీ డోంట్ ప్రిఫర్ ఫేక్. సో ఒకవేళ వాళ్ళు అడిగినా కానీ మేము ప్రిఫర్ చేయం. బెటర్ యూ గో విత్ పెయిడ్ ప్రమోషన్. ఓకే ఓకే, కొంచెం ఖర్చు అయినా కానీ స్లోగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఓకే, ఫేక్ అయితే ఏమైందంటే తెలిస్తే బాగుండదు అండ్ ఫేక్ అని అర్థమైపోతుంది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు, లెట్స్ గో విత్ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్తాం వెన్ దే వాంట్ ఫాలోవర్స్ అండ్ లైక్స్. ఓకే, ఇఫ్ నాట్ వాళ్ళకు ఉన్న కంటెంట్ తోనే మేము ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం. సో గెటింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ సెలబ్రిటీస్. సో బిగ్ బాస్కి వచ్చేసరికి ఏంటి అంటే బయట నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది. అవును. ఓకే, సో జనరల్గా బిగ్ బాస్ రిలేటెడ్ చేస్తున్నామన్నా కానీ కొద్దిమంది నెగిటివ్గా చూసే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినప్పుడు చాలా మంది ఈ పిఆర్ చేయించుకోవటం ఇదంతా కూడా ఏంటి అంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లో చెప్తుంటారు. సో వీళ్ళు చేయించుకొని విన్ అయ్యారని లేదా ముందుకు వచ్చారు అని చెప్పేసి ఆ పర్సెప్షన్ ఉంటుంది. నార్మల్ గా వీళ్ళకి చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? నేను చెప్తాను చూడండి. లెట్స్ సే ఎవరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అక్కడ ఉండాలా లేదా అనేది ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి. ఓకే, వాళ్ళ గేమ్ మీద డిపెండ్ అయ్యి. ఓటింగ్ ఎలా వస్తుంది? గేమ్ వల్ల వస్తుంది. ఓటింగ్ డజంట్ కమ్ ఫ్రమ్ ఫేమ్, మనీ, వీటి వల్ల ఓటింగ్ రాదు. ఓకే, ఓటింగ్ రావాలంటే ఖచ్చితంగా తన హౌస్ లో గేమ్ బాగా ఆడు. ఓకే, తన గేమ్ బాగా ఆడుకోకుండా ఎవ్రీ 24 hours సైలెంట్ గా కూర్చుంటే నోబడీ విల్ ఓట్ హిమ్. ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఓటేయరు. ఒకవేళ ఫ్యాన్స్ ఉన్నా గానీ, విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నా బిగ్ బాస్ లో నువ్వు కంటెంట్ ఇవ్వకపోతే తన కంటెంట్ ఇవ్వట్లేదు కదా, బయటికి రావడమే బెస్ట్ అని ఓటేయరు. కానీ సో ఖచ్చితంగా నువ్వు కంటెంట్ ఇచ్చావంటే పక్కా ఓటేస్తావు. ఓకే, సో బిగ్ బాస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ ఓన్ ఫ్యాన్ బేస్. అక్కడికి వెళ్ళాక నువ్వు ఆడే గేమ్ కి ఫ్యాన్స్ అవుతారు. బిగ్ బాస్ చూసే వాళ్ళంతా ఫ్యామిలీ ఆడియన్స్ రాదర్ దాన్ యూత్ కంటే ఫ్యామిలీ ఎక్కువ చూస్తారు, ఇంట్లో కూర్చొని. వాళ్ళు ఏంటి, ఆ రోజు గేమ్ ఎవరు బాగా ఆడతారు, ఆ వీక్ ఎవరు బాగా ఆడతారు, వీళ్ళు ఉంటే ఇంకొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, గాసిప్ ఉంటుంది, ఇలాంటివి చూసి ఓటేస్తారు. అంతేగాని బయట వీళ్ళు ఇంత సెలబ్రిటీ అని ఎవరు ఓటేరు. అందులో బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళంతా ఏంటంటే కొంతమంది తెలిసింటారు, కొంతమంది తెలిసింటారు, అలాంటి వాళ్ళని పంపిస్తారు. సో కాబట్టి వీళ్ళు ఫేమస్ అన్నంత మాత్రాన ఒక లెవెల్ వరకు ఓటింగ్ పడవచ్చు. బట్ ఆ తర్వాత తన గేమ్ కూడా ఇంపార్టెంట్. సో నువ్వు ఎంత ఫేమస్ అయినా లోపలికి వెళ్ళి ఏ గేమ్ ఆడకపోతే యూ వోంట్ విన్. ఓకే, ఇప్పటివరకు మనం గెలిచిన కంటెస్టెంట్లు కూడా చూసుకుంటే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వాళ్ళకేం ఫ్యాన్స్ అంతగా లేరు. ఓకే, సో అందరూ ఇక్కడికి వెళ్ళాక ఫ్యాన్ బేస్ పెంచుకొని ఓటింగ్ తెచ్చుకో. ఓకే, సో డెఫినెట్లీ గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ పిఆర్ అంటారు. సో పిఆర్ చేసినప్పుడు అందరూ ఏమంటారు, పిఆర్ లేపారు, పిఆర్ వాళ్ళే చేసడం వల్ల గెలిచారు, అలా ఏం ఉండదు. ఓకేనా, సో ఎంత పెద్ద పిఆర్ని పెట్టుకొని వెళ్ళినా గేమ్ ఆడకపోతే విల్ కమ్ అవుట్. ఓకే, ఫర్ షూర్. మీరు దీంట్లో పాయింట్ చెప్పారు, అదేంటి అంటే చాలా మందికి పిఆర్ అంటే ఏంటో తెలియదు అని. మనం కూడా పాయింట్ మిస్ అయ్యాము. అసలు పిఆర్ అంటే ఏంటి, అసలు వాళ్ళ మెయిన్ ఆపరేషన్ ఏముంటది? ఒక పిఆర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక పర్సన్ కి మనం పిఆర్ చేస్తున్నాం అంటే ఓకే, ఆ పర్సన్ యొక్క ఆడియన్స్ అంటే పబ్లిక్ తో కనెక్టెడ్ ఉన్నాడు. ఓకే, ఒక పర్సన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు, తను ఆడియో షూట్స్ లో, సినిమాలో చాలా బిజీగా ఉంటాడు. ఓకే, తన సోషల్ మీడియా తను మేనేజ్ చేసుకోలేకపోవచ్చు. లేదా ఒక పర్సన్ ఉన్నాడు, చాలా ఆక్యుపైడ్ ఉంటాడు, తన సోషల్ మీడియా తను మేనేజ్ చేయలేడు. నేను ఉన్నాను, నా ఏజెన్సీకి పనులన్నీ అవుతుంటాయి కదా, అవన్నీ నేనే చేయాలంటే కుదరదు. సో ఐ టుక్ ఎ టీమ్, వాళ్ళు కూడా నాకు పిఆర్ లాగా. ఓకే, ఏంటి నేను ఏం చేస్తున్నానో అవన్నీ వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు ఆడియన్స్కి. ఓకే, సో ఒక పిఆర్ అంటే ఏంటి అంటే అవతల పర్సన్ కానీ అవతల పీపుల్ కానీ చేసే పని ఆన్లైన్లో చూపించడం. ఓకే, దాన్ని మంచిగా ఎడిట్ చేసి దాన్ని నీట్గా చూపించడం ఒక పిఆర్ రోల్. సో నథింగ్ బట్ ఏంటి, అది చూపించడం వల్ల ఏమవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆ ఆడియన్స్తో కనెక్షన్ మెయింటైన్ చేయడమే పిఆర్ రోల్. ఓకే, లెట్స్ సే ఒక ఆడియన్స్ రిప్లై ఇచ్చారు, సరే ఈరోజు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఏం చేశారు, ఈరోజు గేమ్ బాగా ఆడారు, ఒకటి దానికి మనం రిప్లై ఇచ్చి ఆ ఆడియన్స్తో టచ్లో ఉంటూ, ఓకే, ఆడియన్స్ దగ్గర నెగిటివ్ ఇంప్రెషన్ రాకోకుండా ఆ ప్రొఫైల్ని మనం మెయింటైన్ చేయడం ఒక పిఆర్ జాబ్. సో చాలా మంది ఏంటి అంటే పిఆర్ అంటే వాళ్ళకు ఒక చిన్న నెగిటివిటీ, పిఆర్ అంటే అది రాంగ్ వేలో చూస్తారు. అది వన్ ఆఫ్ ది మార్కెటింగ్ మెథడ్ గా చాలా మంది చూడరు. అరే వీళ్ళు డబ్బులు ఇచ్చి పేపర్లు వేయించుకున్నారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి టీవీలో వచ్చారు, ఇలా అంటారు. ఫుల్ పెట్టి మనం యాడ్ అలా రన్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్. ప్రతి దానికి డబ్బులు కావాలి. అదే మీరు ఈ పిఆర్ రిలేటెడ్ చేసేటప్పుడు క్లయింట్స్ కన్విన్స్ చేయటం కానీ, లేదు అంటే కనుక క్లయింట్స్ రీచ్ అవటం కానీ, వాళ్ళకి అవేర్నెస్ కానీ ఎలా ఉంది అసలు ఈ పిఆర్ ఇండస్ట్రీ?
ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, మీరు అన్నట్టు పిఆర్ గురించి నెగిటివ్ ఉంది అని అంటున్నారు కదా. ఒక పిఆర్ ఒక సెలబ్రిటీనో ఒక పర్సన్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఎడిటర్ సేవ్ అవుతాడు, ఒక ఎడిటర్కి వర్క్ వస్తుంది, ఒక డిజైనర్కి వర్క్ వస్తుంది. ఓకే, ఒక పర్సన్ సోషల్ మీడియా మేనేజ్ చేయొచ్చు. ఇలా చాలా మందికి వర్క్ ఇస్తున్నాడు ఒక పిఆర్. పిఆర్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ జాబ్. తను చేసే పనిని ఒక పిఆర్గా మేము పోర్ట్రే చేస్తున్నాం. ఇట్స్ ఎ జాబ్. ఇట్స్ నాట్ లైక్ మేము ఏదో మ్యానిపులేషన్ ఏం చేయదు పిఆర్స్. సో వాళ్ళు చేసేదాన్ని వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మేము మేనేజ్ చేస్తాం. అది ఒక పిఆర్ రోల్. చాలా మందికి ఇది కూడా తెలియకపోవచ్చు, ఒక పిఆర్ అంటే ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. ఆ సెలబ్రిటీ చేసే పనులని మేము పోర్ట్రే చేస్తాం అంతే. దట్ ఈస్ మా జాబ్. సో దానికి మేము ఒక టీంని పెట్టుకోవడము, ఇంకొకరిని పెట్టుకొని, అరే మీరు డిజైన్ చేయండి, మీరు కంటెంట్ రాయండి, మీరు పోస్ట్ చేయండి, సో ఇలా చేయండి అలా చేయండి అని స్ట్రాటజీస్ మేము ప్రిపేర్ చేసుకుని ఇస్తామన్నమాట. సో పిఆర్ ఇండస్ట్రీలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, ఒక పర్సన్ మీకు పిఆర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా త్రూ రెఫరెన్సే వస్తుంది. మీకు ఆ పర్సన్కి మీరు తెలిసిన ఉండాలి, ఆ పర్సన్ ఫ్రెండ్ కన్నా తెలిసి ఉండాలి, లేదా మీరు ఆల్రెడీ ఏదైనా మంచి సెలబ్రిటీకి ఎవరికి పిఆర్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే పిఆర్ ఆపర్చునిటీ. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను పిఆర్ ఇండస్ట్రీలోకి వస్తా అంటే కొంచెం కష్టం. నీకు సర్కిల్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే నీకు పిఆర్ ఆపర్చునిటీ ఇస్తారు. సో యూ డూ పిఆర్ ఫర్ మీ. పిఆర్ ఆపర్చునిటీలోకి రావాలంటే నెట్వర్క్ ఉంది. సో వితౌట్ దట్ పిఆర్ ఇండస్ట్రీలోకి రావడం అంత సేఫ్ కాదు, వాళ్ళకి ఆ ప్రాజెక్ట్స్ కూడా రావు, సో ఫెయిల్ అవుతుంది. సో వచ్చినాక మీరు ప్రూవ్ చేసుకుంటే మీకు వేరే ఛాన్స్ వచ్చే ఛాన్స్. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లో మణికంఠ గారికి బాగా నేమ్ వచ్చింది. ఓకే, సో అఫ్ కోర్స్ అది గేమ్ మీద డిపెండ్ అయి ఉంది. బట్ బ్యాక్ ఎండ్ లో మీరు మీ సైడ్ గా యాక్చువల్ గా మీరు చేసిన వర్క్ ఎలా ఉండేది? రైట్. సో బేసికల్ ఏంటంటే లైక్ మణికంఠ ప్లేడ్ హిస్ గేమ్ వెరీ వెల్. సో మేమేంటంటే తను బాగా ఆడిన క్లిప్స్ ఉంటాయి, తను బాగా ఆడిన మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మా రోల్ ఉంటుంది. ఓకే, అయితే మెయిన్ గా అన్ని ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ పోస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా కట్ చేయాలి, ఏ క్లిప్ని కట్ చేస్తే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది మనం ఆలోచించాలి. ఓకే, తను ఉన్నంతసేపు తను ఊరికే కూర్చున్నా నిలబడ్డా పోస్ట్ చేసాం అనుకో ఎవరు చూడరు. తను ఏదో యాక్టివిటీ చేశాడు, తను ఒక డాన్స్ చేసినా, తను ఒక మాట మాట్లాడినా అందులో బాగుంది వర్త్ అనుకున్నప్పుడు అలాంటి క్లిప్స్ కట్ చేసి వేసి ఆడియన్స్ కి చూపించడమే మా రోల్ ఉంటుంది ఎస్పెషల్లీ. ఓకే, అలా వేసినప్పుడు ఆడియన్స్ కూడా ఇంత బాగా చేస్తున్నారు కదా అని కింద కామెంట్స్ పెట్టి ఓట్ వేస్తామని చెప్పడం, ఇలా డిఫరెంట్. సో తన గేమ్ మేము బయట చూపిస్తాం అంటే. ఒకవేళ చూపించలేదనుకోండి, ఇప్పుడు అందరూ బిగ్ బాస్ చూస్తారని గ్యారంటీ లేదు. బిగ్ బాస్ చూడకుండా కూడా ఓట్లు వేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రివ్యూస్, మీమ్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఇవి చూసి ఓటేస్తారు. ఓకే వీళ్ళు బాగా ఆడుతున్నారని వాళ్ళు వారానికి 2 సార్లు 3 సార్లు షో చూస్తారు. అలా కాబట్టి ఆన్లైన్లో యాక్టివ్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పిఆర్ని పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కట్ చేయడం, అవి పెట్టడం అంటే అక్కడ యాడ్స్ కూడా రన్ చేస్తారు ఆర్గానిక్ అని. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలో కట్ చేస్తాం, జనరల్ గా మీరు పెయిడ్ క్యాంపెయిన్స్ కూడా చేస్తారు వీటికి. అట్లానే నేను అబ్జర్వ్ చేసింది కొంత మీమర్స్ ఉంటారు. మీమర్స్ ఏంటి అంటే కొన్ని మీమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటెన్షనల్ గా దాంట్లో కూడా ఇంటర్నల్ గా ప్రమోషన్స్ ఇస్తారు. అవును, అట్లా మీరు వాళ్ళని రీచ్ అయ్యి ప్రమోట్ చేయడం అవి కూడా ఉంటాయా స్ట్రాటజీస్? ప్రెసెంట్ అయితే మేము మోస్ట్లీ మేము ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే తన గేమ్ బాగా ఆడితే ఆర్గానిక్ సరిపోతాయి. ఓకే, కొందరు పెయిడ్ కూడా చేస్తారు, బట్ వీ వోంట్ ప్రిఫర్ పెయిడ్. ఓకే, ఎందుకంటే అక్కడ స్పాన్సర్ అని కనపడగానే తన రెప్యుటేషన్ పోతుంది ఏం చేయడం వల్ల. ఓకే, తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు అనే పాయింట్ మనం ఎప్పుడు మార్కెటింగ్ అనేది ఎలా చేయాలంటే, మార్కెటింగ్ చేస్తుంటే ఎవరికి అర్థం కాదు, చాలా ఆర్గానిక్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అదే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా చేయించుకుంటున్నారు అని తెలిసిందా నెగిటివ్ ఎక్కువ వస్తుంది, పాజిటివ్ అంటే. సో మీమ్ పేజెస్ లో వాళ్ళు వాలంటీర్ గా చాలా ఇస్తుంటారు, కొందరు పెయిడ్ ప్రమోషన్ కూడా వేయించుకుంటారు. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకటి మన గురించి పాజిటివ్ గా ఏమని మనం డబ్బులు ఇంకోటి ఇస్తే, వేరే వాడు మనకి నెగిటివ్ ఏమని డబ్బులు ఇచ్చారు అనుకో, ఎవరు డబ్బులు ఇస్తే వాడికి వేస్తాడు. సో అవి కూడా ప్రిఫర్ చేయకూడదు. యాజ్ ఏ కంటెస్టెంట్ సేఫ్టీ కోసం అవి కూడా మనం చేయకూడదు అన్నమాట. ఓకే, చేయడం వల్ల కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? సో వరస్ట్ కేసులో ఏంటంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ వెళ్తున్నారంటే బయట ఇంకో 3-4 సెలబ్రిటీలు కూడా తెలిసి ఉంటారు తనకి, వాళ్ళని అప్రోచ్ అయ్యి కెన్ యూ సపోర్ట్ మై కంట్రీ, ఐ మీన్ యువర్ ఫ్రెండ్ అని అడగడం అనేది బెస్ట్ థింగ్ రాదర్ దన్ డూయింగ్ ఆల్ దీస్ మీమ్స్ అండ్ ఆల్. ఓకే, తన కంటెంట్ బాగుంటే మీమ్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ వీటికి కూడా చేశారు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి చేసేటప్పుడు ఒక ఏజెన్సీ వైజ్ గా మీరు ఎట్లా అంటే మీరు ఫేస్ చేసిన ఇష్యూస్, ఎందుకంటే అక్కడ మీరు ఒక క్లయింట్ ని ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా ఉంటాయి అంటే ఎగ్జాక్ట్ గా ఒక క్లయింట్ కి మీరు తీసుకునే అమౌంట్ కాకపోయినా ఒక ప్రైజింగ్ ఎలా ఉంటది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ ద స్కేల్. ఓకే, వాళ్ళ కాలేజ్ స్ట్రెంత్ ఎంత, వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎంత, దాన్ని బట్టి వాళ్ళ సర్వీస్ ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది మనం ఛార్జ్ చేస్తాం. లెట్స్ సే
ఒక అడ్మిషన్కి 5 lakhs తీసుకుంటుంది ఒక కాలేజ్. అప్పుడు ఒక అడ్మిషన్ తెప్పాలంటే మనకు చాలా టఫ్ అవుతుంది. ఓకే. వి నీడ్ టు మార్కెట్ రైట్ ఆడియన్స్. మనకి బ్యాక్ అండ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన ఛార్జెస్ కూడా అలాగే ఉండాలి. ఒక కాలేజ్ ఉంది, 20,000 ఫీజు. సో ఏ ఆడియన్స్ అయినా రావడానికి ఈజీ ఉంటుంది. ఓకే. వాళ్ళకి మనం మార్కెటింగ్ తక్కువ ఎఫర్ట్స్ పెట్టినా సరిపోయింది. ఓకే. అలాంటప్పుడు మనం తక్కువ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసే అడ్మిషన్ కౌంట్, రిటర్న్స్, దాన్ని బట్టి మనం ఛార్జ్ చేయాలి. ఓకేనా? సో కాలేజెస్కి ఫేస్ చేసే వర్క్ చేసేటప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మన దగ్గర అడ్మిషన్ ఇచ్చిన స్టూడెంట్ వేరే కాలేజ్ కూడా ఇచ్చింటాడు. ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ ట్రై చేయడు, 2-3 కాలేజీలు చూసి వచ్చింటాడు ఆల్రెడీ. సో మనం ఎంత మార్కెట్ చేసి లీడ్స్ తెప్పించినా ఆ కాలేజ్ క్వాలిటీగా లేకపోయినా, అక్కడ స్టాఫ్, అక్కడ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్ వెళ్ళినప్పుడు బాగా లేకపోయినా అడ్మిషన్ అవ్వదు. ఓకే. ఓకే. సో కాలేజ్ కూడా అవన్నీ మెయింటైన్ చేసినప్పుడే మన మార్కెటింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఒక రెప్యుటెడ్ కాలేజ్ చేసామనుకోండి, మనం తక్కువ ఎఫర్ట్స్ పెట్టిన రిజల్ట్స్ బాగా వస్తాయి. ఓకే. ఒక వరస్ట్ కాలేజ్ చేసామనుకోండి ఎగ్జాంపుల్కి, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రిజల్ట్స్ రావు. దే ఆల్రెడీ హ్యావ్ ద బ్యాడ్ రెప్యుటేషన్ ఇన్ అవుట్ సైడ్. సో కాబట్టి తక్కువ వస్తుంది. అలా ఏదైనా కాలేజ్కి రెప్యుటేషన్ బాగాలేకపోతే అక్కడ మాకు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అప్పుడు మేము వాళ్ళకి చెప్పడము, ఇన్పుట్స్, ఇలా స్టూడెంట్స్ అనుకుంటున్నారు మీ గురించి, సో ట్రై టు ఇంప్రూవ్ దాట్ అని వాళ్ళకి సజెస్ట్ చేయడము. సో మెయిన్గా ఏంటంటే కాలేజెస్కి వర్క్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి మనం. ఒక స్టూడెంట్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తాడు, ఎక్కడ ఏం చూపిస్తే ఆ స్టూడెంట్కి కాలేజ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇంట్రెస్ట్, కొందరికి స్కాలర్షిప్లు ఇంట్రెస్ట్. వీటిని ఎక్కువ పుష్ చేయాలి. రాదర్ దాన్ మా దగ్గర అడ్మిషన్ ఎవరు తీసుకోరు. మీ కాలేజ్ యొక్క బెనిఫిట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏమైనా ఈవెంట్స్ చేస్తుంటారా మీరు, ఇలాంటివి పుష్ చేయాలి కాలేజెస్కి. అదర్వైజ్ మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి, చదువు బాగా చెప్తాం, మాకు ర్యాంకులు వచ్చినాయంటే ఒకప్పుడు వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా థింగ్స్ కూడా చూస్తున్నారు. సో అవి మనం ఎక్కువ పోర్ట్రేట్ చేయాలి. సో అయితే వీళ్ళకి రన్ చేసేటప్పుడు ఏది ఎక్కువ రన్ చేస్తారు అంటే, ఫేస్బుక్ యాడ్సా, ఇన్స్టానా, లేదు అంటే కనుక ఏదన్నా ల్యాండింగ్ పేజెస్ పెట్టి లీడ్ జనరేట్ చేస్తారా? అసలు ఎలాంటి యాడ్స్ వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది? సీకేష్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ వెబ్సైట్కి వెళ్ళి లీడ్ సబ్మిట్ చేసేంత ఓపిక ఉండదు. ఓకే. ఒక ఫోన్ నెంబర్ ఇస్తే కాల్ చేయమంటే చేస్తాడు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయమన్నా చేస్తాడు, లేదా ఒక లీడ్ సబ్మిట్ చేస్తాడు, తర్వాత కాలేజ్ నుంచి ఫోన్ వెళ్తాడు. ఓకే. ఒకవేళ పేరెంట్స్ కొందరు వెబ్సైట్కి వెళ్ళి సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. మిగతా వాళ్ళు ఎవరు వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి చేయరు. ఓకే. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా చేయరు. డైరెక్ట్గా ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, లొకేషన్ చూస్తారు ఫస్ట్, ఫోన్ నెంబర్ ఉందా, అడ్మిషన్ సెక్షన్ ఫోన్ నెంబర్ ఉందా, కాల్ చేద్దాం, ప్రాసెస్ ఎలా ఉంటుందో కనుక్కుందాం, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. లేదా లీడ్ యాడ్స్ చేయొచ్చు సోషల్ మీడియాలో. లీడ్ సబ్మిట్ చేస్తారు, కాలేజ్ నుంచి మనమే కాల్ చేస్తాం, ఒకసారి విజిట్ అవ్వండి కాలేజ్కి, చూడండి అని చెప్తాం. సో లీడ్ జనరేషన్ ఇంపార్టెంట్, కానీ వెబ్సైట్ వాడి చేయడం అంత బెటర్ కాదు. సో వెబ్సైట్ అనేది జస్ట్ మా కాలేజ్ కూడా వెబ్సైట్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అంతే. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాల్స్, లీడ్స్, లొకేషన్, ఈ 3 క్యాంపెయిన్స్ ఫోకస్ చేయాలి వితౌట్ యూజింగ్ వెబ్సైట్. వీటిల్లో మీకు గూగుల్ యాడ్స్ ఎక్కువ వర్కౌట్ అవుతాయా, ఫేస్బుక్? రెండు వర్కౌట్ అయితే డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. ఇప్పుడు ఒక కాలేజ్కి బాగా ఫేమస్ అనుకోండి, ఒక కోర్స్ బాగా ఫేమస్ అనుకోండి, గూగుల్ ఎక్కువ సర్చ్లు వస్తాయి, మేము ఆ సర్చ్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. అలా వచ్చినప్పుడు ఏమైందంటే గూగుల్ క్యాంపెయిన్ చేయాలి. లేదు ఈ కాలేజ్ ఎవరికి తెలియదు, మనమే పుష్ చేయాలి, అప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే ఆ కాలేజ్ గురించి ఎవరు సర్చ్ చేయరు గూగుల్లో, దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు బీటెక్ అడ్మిషన్స్ ఖచ్చితంగా గూగుల్లో సర్చ్ చేస్తారు కామన్గా. అప్పుడు మనం బీటెక్ కాలేజెస్కి విల్ గో విత్ గూగుల్. ఓకే. సోషల్ మీడియా కూడా వెళ్ళొచ్చు, బట్ ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంకోటి దానికి ఒకవేళ స్కోప్ తక్కువ ఉంది గూగుల్, అప్పుడు సోషల్ మీడియా కూడా యూజ్ చేసుకోవాలి మనం. సో అయితే ఇంకా నెక్స్ట్ డాక్టర్స్. నేను డాక్టర్స్ కొంతమందితో వర్క్ చేసినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, డాక్టర్స్ చాలా మంది ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మన వచ్చే ముందే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అంతా తెలుసుకొని నేర్చుకొని ట్రై చేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమందికి ఏంటంటే అంతకు ముందు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఎవరో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫ్రీలాన్సర్ ట్రై చేస్తాడు, పెద్ద రిజల్ట్స్ రావు, మనీ వేస్ట్ అవుతుంది వీళ్ళకి. అందుకని నెక్స్ట్ వాళ్ళ మీద అంత నమ్మకం ఉండదు. అంటే వాళ్ళకి సబ్జెక్టు తెలుసు, కొన్ని ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఏంటంటే వాళ్ళు మౌల్ చేయటం కానీ కన్వర్ట్ చేయటం కష్టం. అందుకని మంచి డాక్టర్స్ నేను వర్క్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇనిషియల్ గా బడ్జెట్స్ పెట్టడానికి ఆలోచిస్తారు. అంటే వాళ్ళ దగ్గర మనీ లేక కాదు, అసలు లీడ్స్ తీసుకొస్తారా, వీళ్ళు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడతారు, నిజంగా మాటల్లోనే చెప్తున్నారా, రిజల్ట్స్ తీసుకొస్తారా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఎలా ఉంటుంది? మీరు చెప్పిన పాయింట్ ఆబ్వియస్ గా కరెక్ట్. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఒక ఏజెన్సీ దగ్గర ఫెయిల్ అయ్యే మన దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆల్రెడీ మనం చెప్పినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని, సార్ ప్రీవియస్ ఏజెన్సీ కూడా ఇలాగే చెప్పారు సార్, వాళ్ళు ఏం చేయలేదు, సో మీరైనా చేస్తారా అనే క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళకి
ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాలి. ఎలా ఒక 2 months చూడండి, ఓకే, కావాలంటే పోస్ట్ పెయిడ్ మెథడ్లో వెళ్దాం, వాట్ ఎవర్. మనం వాళ్ళకి ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ట్రస్ట్ లేకపోతే ఆ డాక్టర్ మనకి కంటిన్యూ అవ్వడు, బికాస్ హీ ఆల్రెడీ నో ద వర్క్ ఏం చేస్తారని తనకు తెలుసు. నీ దగ్గర ఏదైనా స్పెషలైజ్ స్ట్రాటజీ ఉంటే అది చెప్పి కన్విన్స్ చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్. లేదు అంటే యూ నీడ్ టు గో విత్ పోస్ట్ పెయిడ్ అండ్ మేక్ ద ట్రస్ట్. ఓకే, 2 things ఉంటాయి. సో మాకు స్పెషలైజ్ స్ట్రాటజీ ఉంది ప్రతి డాక్టర్కి. మేమేం చేస్తామంటే, సార్ మీకు ప్రీవియస్ ఏజెన్సీ ఏం చేశారు చెప్పండి, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వగలరా, ఆ యాడ్ అకౌంట్స్ మాకు ఇవ్వగలరా అని అడుగుతాం. వాళ్ళు ఎక్కడెక్కడ తప్పు చేశారో ఆ పాయింట్స్ మేము అనలైజ్ చేసుకొని విల్ షో అప్ అ బెటర్ ప్లాన్. ఓకే, ఆ ప్లాన్ చూపించి, సార్ ఇది చేయలేదు, ఇది చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని విత్ స్క్రీన్ షాట్స్ మేము వాళ్ళకి పెడతాం. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళు అరే వీళ్ళు చేయలేదు కదా, వీళ్ళు చేస్తారేమో అని ఒక ఆప్షన్ వస్తుంది. అలా క్లోజ్ చేసేవాళ్ళం. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ డాక్టర్ అయినా ఏంటంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, పేషెంట్ ఫ్లో కావాలి. ఎక్కువ మంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి ఎలా వెళ్తారంటే, 1 ఆ డాక్టర్ తెలిసింటే వెళ్తారు, 2 మన దగ్గరలో ఉంటే వెళ్తారు, 3 గూగుల్లో సెర్చ్ చేసి వెళ్తారు. అంతేగాని సోషల్ మీడియాలో రీల్ చూసి ఓకే అలా చూసి ఎవరు. సో ఈ 3 పేషెంట్స్ వచ్చే ఏరియాలు. ఓకే, ఈ 3 మీద మనం ఫోకస్ చేయాలి. ఒకటి తెలిసిన వాళ్ళంటే అది మనం ఏం చేయాలి, లొకేషన్ దగ్గర ఉంటే పోతారు, సో లోకల్ యాడ్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు గైనకాలజిస్ట్ నియర్ మీ, డాక్టర్ నియర్ మీ, ఫీవర్ డాక్టర్ నియర్ మీ, ప్రెగ్నెన్సీ డాక్టర్ నియర్ మీ, డర్మటాలజిస్ట్ నియర్ మీ అని కొట్టినప్పుడు చాలా క్లినిక్స్ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో, వీళ్ళని టాప్లో పెట్టాలి. ఓకే, అలా మేము స్పెషలైజ్డ్ స్ట్రాటజీ ఇస్తాం అనమాట డాక్టర్కి. అవి చూడగానే వాళ్ళకి కొంచెం ట్రస్ట్ వస్తుంది, పూర్తిగా రాదు. అప్పుడు 1 month మనతో ఒక ట్రయల్ పీరియడ్ లాగా తీసుకుంటే, ఓకే, అప్పుడు మేము కాల్స్ ఇంక్రీజ్ చేసి పేషెంట్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మాతో కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఓకే, డెఫినెట్లీ ఒక ఛాలెంజింగ్ ఫీల్డ్ అనమాట డాక్టర్. ఆల్రెడీ నో ద నాలెడ్జ్, ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. డాక్టర్ చదివాడంటే ఒక విషయాన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ మీరు ఏం చేస్తుంది ఈజీగా అడుగుతాడు, మనం చెప్పగానే అర్థమైపోతుంది. సో కాబట్టి అలా కొన్ని ఛాలెంజెస్ ఉన్నా కానీ మేము ట్రై చేసేవాళ్ళం క్లోజ్ చేసి. అలా చేసాం కూడా, చాలా మంది డాక్టర్స్కి వర్క్ కూడా చేసినాం, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద పేషెంట్ ఫ్లో నౌ. ఓకే, గాట్ ఇట్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ డాక్టర్స్ మీరు రియల్ ఎస్టేట్ ఎవరికైనా వర్క్ చేశారా? చేసాం, కానీ సో రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ రిజల్ట్ అనేది కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా, ఒక ప్రాపర్టీ నువ్వు కొనాలంటే మేబీ నువ్వు 4-5 ప్రాపర్టీల కోసం వెతికి అన్ని చోట్లకు పోయి ఒక ప్రాపర్టీ కొంటావు. ఎవరైనా కానీ మొక్కుసోటిగా ఈ ఫ్లాట్ బాగుంది అని ఎవ్వరు కొనరు. ఖచ్చితంగా 10 ఫ్లాట్లు చూస్తాం నన్ను అడిగితే. ఆ 10 ఫ్లాట్లు చూసినప్పుడు నీ ఫ్లాట్ దగ్గర క్వాలిటీ లేకపోయినా, నీ ఫ్లాట్కి సర్టిఫికేట్స్ లేకపోయినా, నీ ఫ్లాట్కి వర్త్ లేకపోయినా మేము చేసే మార్కెటింగ్ అంతా వేస్ట్. అందుకే మేము ఎక్కువ రియల్ ఎస్టేట్కి ప్రిఫర్ చేసిన ఓన్లీ పెద్ద పెద్ద బ్రాండ్స్, మంచి గేటెడ్ కమ్యూనిటీస్, ఇలాంటి వాళ్ళకి మేము మార్కెట్ చేస్తాం. ఓకే, ఏవి పడితే అవి రియల్ ఎస్టేట్ కంపెనీలు వీరికి ఒకటి ఉంటాయి. సో వచ్చేస్తారు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు, వాళ్ళు వచ్చి సార్ మాకు చేయండి, మీకు కమిషన్ ఇస్తాం, అలాంటి వాళ్ళు మేము హై తీసుకో. ఓకే, ఒక నిజంగా రెప్యుటేటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటే వాళ్ళకి సంథింగ్ ఒక 10 ఏరియాలలో ఉంటాయి అన్నమాట వాళ్ళ ప్రాపర్టీస్. ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, లోదా అని వాటెవర్. సో ఇలాంటి వాటికి మేము రెఫర్ చేస్తాం తీసుకోవడం. ఎందుకంటే ఎవరైనా సరే అలాంటి వాటిని ఈజీగా నమ్ముతారు. అలా ట్రస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేయడం బెటర్ రియల్ ఎస్టేట్లో, రాదర్ దెన్ టేకింగ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. ఓకే, అలా ప్రాపర్టీ మీద ట్రస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొని వర్క్ చేస్తే బెటర్ అనేసి మేము రియల్ ఎస్టేట్లో తక్కువే టచ్ చేసాం, బట్ ట్రస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్కి వర్క్ చేసాం. ఓకే, ఓకే. సో ఇంకా ఇప్పుడు మీ ఏజెన్సీ ఎంబీఎల్ టెక్నాలజీస్ వచ్చేసి ఇంకా ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్కి వర్క్ చేసింది? రైట్, సో మేము రియల్ ఎస్టేట్ చేసాం, ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసాం, సెలబ్రిటీ, డాక్టర్స్, ఎడ్యుకేషన్. ఓకే, ఈ 5 ఎక్కువ కవర్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ కూడా మేము చాలా వింగ్స్ కవర్ చేసాం. బొటిక్స్ కానీ క్లాతింగ్ ఇండస్ట్రీ టచ్ చేసాం చాలా. సో చాలా మంది బొటిక్స్కి మేము వర్క్ చేసినాం. చాలా బొటిక్స్ యొక్క ప్రాపర్టీస్ డిజైన్స్ మేము ఆన్లైన్లో సెల్ చేస్తాం. ఓకే, సో ఇట్లా ఆల్మోస్ట్ లైక్ మేము ఉన్న సెక్టార్స్లో ఒక 10-20 సెక్టార్స్ ఇప్పుడు మనం టచ్ చేసాం. ఓకే, ఓకే, మా ఛాలెంజ్ ఏంటంటే సో వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. ఓకే, సో అందరూ ఏమంటారంటే ఒక క్లయింట్ వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో చేశారా అప్పుడే మీకు ఇస్తామంటారు. ఇట్స్ అ రాంగ్ థింగ్. మేము ఆ ఇండస్ట్రీలో చేయకపోతేనే మీరు మాకు ఇవ్వాలి. సో మేము అప్పుడు ఛాలెంజింగ్గా తీసుకుంటాం. ఓకే, మేము మా రీసెర్చ్ చేస్తాం, ఎందుకంటే మాకు తెలియని ఫీల్డ్. ఇప్పుడు తెలియని సబ్జెక్టు ఇంకా కష్టపడి చదువుతాం. ఆల్రెడీ తెలిసింది అనుకో, మనకు వచ్చు, కళ్ళు మూసుకొని రాద్దాం అనుకుంటాం. సో నా సజెషన్ ఏంటంటే ఒక క్లయింట్కి నెవర్ ఆస్క్ ఏ ఏజెన్సీ మీకు ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉందా, జస్ట్ గివ్ వాళ్ళ టాలెంట్ చూడండి, వాళ్ళు ఎలా పిచ్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తారు, ఈ 3 చూసి నమ్మండి. 1-2 months నమ్మండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ తెప్పలేకపోతే అప్పుడు యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఆఫ్ ద డే అగ్రిమెంట్ ఉన్నది కదా 1 yearకి 2 years. సో నా సజెషన్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీని కూడా మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాం. వాంట్ టు నో ద ప్రాబ్లమ్స్ దట్ క్లయింట్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. ఓకే, మేకప్ కానీ, సో ఇంకోటి కానీ, ఎడ్యుకేషన్ కానీ,
సో ఇట్లా ఏ ఇండస్ట్రీలో ఏ పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పెయిన్ పాయింట్స్ అన్ని మేము అడ్రస్ చేసి వీ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్ మాన్యువల్ అనమాట. ఒక క్లయింట్ రాగానే సార్ మీకు ఈ పెయిన్ పాయింట్స్ ఉంటాయని మనమే చెప్పేస్తాం. క్లయింట్ రాగానే సార్ మీ ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి మేము సాల్వ్ చేస్తాం, మేము మా దగ్గరికి వస్తారా అని అడిగేంత నాలెడ్జ్ మా టీంకి మేము ఇంక్రీజ్ చేసి వీ వాంట్ టు కవర్ ఆల్ ది సెక్టర్స్. చాలా మంది అంటారు సార్ ఇన్ని కవర్ చేయడం వల్ల ఒకటే నీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఒకరికే చేయొచ్చు కదా అని అంటారు అనమాట. ఇక్కడ ఒకటే నీచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను కొండాపూర్లో ఒక డాక్టర్కి పనిచేస్తాను, అదే ప్లేస్లో ఇంకో డాక్టర్ ఉన్నాడు, తను నా దగ్గరికి రాడు. సార్ మీరు ఆల్రెడీ ఒక డాక్టర్ చేస్తున్నారు, మళ్ళీ మాకు చేస్తా అంటే ఎవరికి పేషెంట్స్ తెప్పిస్తారు మీరు? అలా ప్రాబ్లం అంటారు. సో ఒకటే నీచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది చాలా మంది చెప్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో వర్కౌట్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అవ్వదు. నీచ్ ఎలా ఉండాలంటే, కావాలంటే ప్రోడక్ట్ ఓరియంటెడ్ నీచ్ ఉండొచ్చు, లైక్ ఈ కామర్స్ నార్మల్ ఇలాంటివి ఏదైనా నీచ్లు సెలెక్ట్ చేసుకోండి. కానీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేద్దాం, లేదా ఎస్సీఓ మాత్రమే చేద్దాం అన్ని క్లయింట్స్కి, ఇలా నీచ్ సెలెక్ట్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్లో. బట్ క్లయింట్ కేటగిరీని మనం డిసైడ్ చేయకూడదు. వీ డోంట్ నో ద పొటెన్షియల్. ఎప్పుడు ఏ ఇండస్ట్రీ బూమ్ అవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ బూమ్ అవుతుంది, సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు ఫ్యాషన్ ఆల్సో. మేము ఫ్యాషన్కి చేయము అంటే యూ వోంట్ గెట్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో కాబట్టి ఏ ఇండస్ట్రీ బూమ్ అయితే ఆ ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేయాలి యాజ్ ఏజెన్సీగా మనం. అప్పుడే వీల్ గెట్ ద ఛాలెంజెస్ అండ్ వీల్ నో ద పల్స్ ఆఫ్ ఆడియన్స్ అండ్ వీ కెన్ ట్రై టు కన్వే దెమ్. సో కాబట్టి ఖచ్చితంగా ఆ పల్స్ తెలుసుకోవాలంటే అన్ని ఇండస్ట్రీస్కి చేయడమే ఏజెన్సీగా బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది క్లయింట్స్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ బడ్జెట్స్ దగ్గర వచ్చేసరికి చాలా మంది క్లయింట్స్ మీరు అన్నట్టు ఇన్ కేసు మనకు అన్ని ఇచ్చలేకపోయినా, కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఫస్ట్ వాళ్ళు ట్రస్ట్ చేయరు కాబట్టి బార్గెన్స్ ఉంటాయి జనరల్ గా. ఇంకోటి మేము 1 month వేస్తాం, 2 months వేస్తాం అంటారు. మీరు ఒక క్లయింట్ వచ్చినప్పుడు జనరల్ గా అసలు ఎట్లా తీసుకుంటారు ప్యాకేజెస్? అంటే ఫస్ట్ 1 month తీసుకొని టెస్ట్ చేస్తారా, లేదా ఒకేసారి 3 months తీసుకుంటారా? ఎందుకంటే మనం మంత్లీ వెళ్తే ఒక 2 months ట్రై చేసిన తర్వాత ఆ క్లయింట్ వెంటనే మనకి రిజల్ట్స్ రాకపోతే వెంటనే డ్రాప్ అవుతాడు, మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి ఆ టైంలో. అందుకని చెప్పి కొద్ది మంది ఏం చేస్తారు, 3 months 6 months డౌన్ ది లైన్ తీసుకుంటా ఉంటారు. మీరు ఏజెన్సీ ఏ టైప్ లో వెళ్తారు ఇక్కడ బడ్జెట్స్? సో వీ ఆల్సో యాక్చువల్లీ ఏంటంటే ఇది కూడా క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే క్లయింట్ యొక్క పర్స్పెక్టివ్ బట్టి మనం మంత్ 3 months 6 months ప్లాన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ క్లయింట్ 6 months తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ యావరేజ్ క్లయింట్, మీడియం లెవెల్ క్లయింట్ 3 months తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ అ లో క్లయింట్ 1 month ఎనఫ్. ఎందుకు 1 month అంటున్నాను అంటే, వెన్ యూ టేక్ ఎ లో ప్రొఫైల్ క్లయింట్, వాడు ఫస్ట్ రోజు నుంచి అడుగుతాడు నాకు రిజల్ట్ రాలేదు, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ద మనీ. ఒక పెద్ద బ్రాండ్కి డబ్బులు ఉంటుంది, 6 నెలలు బేర్ చేయగలరు వాళ్ళు. సో 6 నెలలకు తీసుకోవాలి. అప్పుడు 6 నెలల్లో మన టాలెంట్ అంటే చూపించాడు. వాళ్ళకి 1 month చూపించలేవు. ఇట్స్ బిగ్ బ్రాండ్, వాళ్ళ దగ్గర మనీ ఉంది, మనం ఇంకా ఎక్కువ చూపిస్తే కానీ వాళ్ళకి వీళ్ళు చూపించారని అర్థం కాదు. అదే చిన్న క్లయింట్ అనుకోండి, ఓకే, వాళ్ళ కెపాసిటీ ఒక 20,000 30,000 అయినప్పుడు వాళ్ళకి మనం 1 month బేసిస్ మీద వెళ్ళడమే బెస్ట్. బికాస్ మనం ఒకవేళ 3 months బేసిస్ వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే లైక్ 1 month లోనే డ్రాప్ అయిపోతారు వాళ్ళకి రిజల్ట్ అయ్యకపోతే. బికాస్ దే నీడ్ మనీ, ఎవ్రీ డే వాళ్ళకి మనీ కావాలి. ఈ రోజు మనీ అయితేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. అలాంటి క్లయింట్స్కి మనం 3 months 6 months అంటే దే వోంట్ గివ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో అలాంటి వాళ్ళకి 1 month వెళ్ళాలి. మంచి క్లయింట్స్కి 3 months 6 months. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే 3 months 6 months తీసుకుంటే మనం ఏదైనా ప్రూవ్ చేయగలం. 1 month ఏం చేయలేం. సో క్లయింట్ కూడా అది అర్థం చేసుకొని వీళ్ళకి ఒక 3 months ఛాన్స్ ఇస్తే, మరీ ఇవ్వగానే ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటే వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే. బట్ ఏదైనా ట్రై చేస్తున్నారు వీళ్ళు, ఆ ట్రై చేసే విధానాన్ని మనం క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎప్పటికప్పుడు. సో ఇలా క్లయింట్ని మేనేజ్ చేసేటప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఇక్కడే వస్తుంది. మనం చేసేది చెప్పాం క్లయింట్కి, సార్ మేము ఇంత పుష్ చేస్తున్నాం మీకోసం అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, అప్పుడే ఆ క్లయింట్కి ఒక ట్రస్ట్ వస్తుంది. మరి వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, లెట్స్ గివ్ ఎ టైం అని అర్థమవుతుంది. అలా మనం క్లయింట్ కన్వే చేసినప్పుడు ఎక్కువ రోజులు ఉంటాడు. ఓకేనా? సో క్లయింట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది ఒక్కటి సరిగా లేకపోతే మీరు ఒక క్లయింట్ని ఎంత తోపైనా మీరు వర్క్లో డీల్ చేయడం చాలా కష్టం. క్లయింట్ కమ్యూనికేషన్ బాగుంటే ఆ క్లయింట్ మీకు నమ్మితే 3 months అయినా ఇస్తాడు, 1 year అయినా ఇస్తాడు. సో అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇట్లా క్లయింట్స్ తెచ్చుకొని చేయాలి అంటే వాళ్ళకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం మస్ట్ అండ్ షుడ్ అంటారా? లేదు రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్రీలాన్సింగ్ వెళ్ళిపోయి గ్రో అయ్యే స్టేజ్లో ఇట్లా కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారా? సో నా సజెషన్ ఏంటంటే, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఇమీడియట్గా పెద్ద క్లయింట్స్ని టార్గెట్ చేయాలంటే మొత్తం నువ్వు రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి. లేదో నీకు చిన్న క్లయింట్స్ 10,000 20,000 క్లయింట్స్ అన్నప్పుడు నీకు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు, బికాస్ దే అచీవ్ వర్క్. బట్ పెద్ద కంపెనీలు ఫస్ట్ చూస్తారు నీ కంపెనీ ఉందా లేదా అని చూస్తారు, దెన్ రిజిస్ట్రేషన్ మ్యాటర్స్. సో నీ ఐడియా ఏంటి? చిన్న క్లయింట్స్ నీ టార్గెటా? రిజిస్ట్రేషన్ అవసరం లేదు, వెళ్ళిపో. 1 లక్ష 2 లక్షలు అంటే రిజిస్ట్రేషన్ లేకుండా సంపాదించుకోవచ్చు. బట్ ఇది వాంట్ థింక్ ఇన్ బిగ్గర్ స్కేల్,
డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ ఈస్ మ్యాండేటరీ, జిఎస్టీ ఈస్ మ్యాండేటరీ, అండ్ కంపెనీ లైక్ కుదిరితే ప్రైవేట్ లిమిటెడ్ కూడా మ్యాండేటరీ పెద్ద బిల్స్ వేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు అవే చూస్తారు, అవి చూస్తే వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకునే గోల్ని బట్టి రిజిస్టర్ చేయాలా అనేది ఆలోచించాలి. చేయాలా చేయకూడదా అని. ఓకే. సో ఇప్పుడు ఏజెన్సీలో నాకు తెలిసినంత వరకు మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటి అంటే టీమ్. ఎందుకంటే నేను ఏజెన్సీ ఆల్మోస్ట్ 4 years రన్ చేశాను. ఓకే. అప్పుడు ఎక్కువగా నాకు క్లయింట్తో కూడా ఇబ్బంది లేదు. క్లయింట్ ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, మనీ ఉంది, అంతా ఉంది, కానీ ఎక్కువగా స్ట్రగుల్ అయింది ఆ టీం తెచ్చుకోవడం దగ్గర, వాడిని హోల్డ్ చేయడం దగ్గర. ఓకే. సో మీకు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు, కరెక్ట్ టీం పట్టుకోవడం ఎలాగా? ఓకే, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఒకళ్ళ దగ్గర స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి అసలు మీరు ఒకళ్ళని తీసుకునేటప్పుడు ఈ క్యాండిడేట్ ని మనం హైర్ చేసుకోవచ్చు, కరెక్ట్ మనకి, లేదా మనతో ఉంటాడు. అఫ్ కోర్స్ ఈ సబ్జెక్ట్ చాలా వెళ్తే చాలా టైం పడుతుంది, బట్ ఓవరాల్ గా టీమ్ దగ్గర మీరు ఏం చెప్తారు? టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడమే వన్ ఆఫ్ ద క్రూషియల్ డెసిషన్ దట్ ఏ ఫౌండర్ ఆర్ సిఇఓ కెన్ మేక్. అది ఒక్కటి కనుక సరిగా చేయలేదంటే డన్, నీ ఏజెన్సీ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. నీ టీం బాగుంటేనే నీ క్లయింట్ సాటిస్ఫై అవుతారు, నీ టీం బాగుంటేనే నీకు రిజల్ట్ వస్తుంది, నీ టీం బాగుంటేనే నీకు డబ్బులు వస్తుంది. ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా ఆ ఏజెన్సీ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా 1 person అన్ని చేయలేడు. ఓకే, సో టీం ఇంపార్టెంట్. నేను కూడా ఇప్పటివరకు చాలా మందిని ఫైట్ చేశాను, ఎందుకంటే నేను తీసుకుంటా, వాళ్ళు సరిగా చేయరు. ఓకే, సో ఇట్లా చాలా చేసిన, ఇవన్నీ చేసినప్పుడు నేను కొన్ని థింగ్స్ నేర్చుకున్నా. సో ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే అతనికి వర్క్ వచ్చు కదా అని తీసుకుంటాం. బేసికల్గా వర్క్ మాత్రమే ప్రియారిటీ కాదు, తన మైండ్ సెట్, తన ఆ వర్క్ ఎలా చేస్తున్నాడు. నువ్వు ఒక వర్క్ ఇచ్చినప్పుడు తను నిన్ను ఏ ఇన్పుట్స్ అడుగుతున్నాడు. ఒక డిజైన్ చేయమని అడిగితే సార్ ఇది ఎందులో చేయాలి, లేదంటే ఈ ఫైల్ ఏంటి, ఆ ఒరిజినల్ ఫైల్ ఏంటి, తను నిన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ఎలిమెంట్స్ వాడాలి, ఓకే ఇది ఇన్ఫోగ్రాఫికా లేకపోతే న్యాచురల్ సంథింగ్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి టెక్నికల్గా. తను ఏ క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు మనం వర్క్ ఇచ్చినప్పుడు అనే దాన్ని బట్టి మనం తనని కొంచెం సెన్స్ చేయొచ్చు, తనకు నాలెడ్జ్ ఉందా లేదా. లేదా వర్క్ ఇవ్వగానే ఆ చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు అనుకో, తనకు పెద్దగా తెలియదని. ఓకే, ఒకవేళ తనకు వర్క్ వచ్చి ఉండొచ్చు, మేబీ తను అడగకపోయినా, మేబీ తన అంత ఎక్స్పర్ట్ అయ్యి ఏ ఇన్పుట్స్ లేకుండా కూడా చేయగలడు. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్, దాంట్లో మనకు అర్థమైపోతుంది తన కెపాసిటీ ఉందా లేదా. తను మాట్లాడేటప్పుడు తను యూజ్ చేసే వర్డ్స్ని బట్టి కూడా మనం కొన్ని గెస్ చేయొచ్చు. ఓకే, గ్రాఫిక్ డిజైనింగ్లో ఇలా ఇన్వాటివ్ ఇలాంటివి ఏవో వాడుతున్నాడు, సో డెఫినెట్లీ టచ్ ఉంది తనకి అని ఒకసారి ట్రస్ట్ చేయొచ్చు. ఈవెన్ దో నువ్వు ఎంత ట్రస్ట్ చేసినా కానీ కొన్ని బౌన్స్ అవుతాయి, అప్పుడు నువ్వు ఏం చేయలేవు. బట్ నా సజెషన్ ఏంటంటే, నీకు బౌన్స్ అయినప్పుడు, తన వర్క్ కావాలన్నప్పుడు తనని ఫైర్ చేయడమే బెటర్ ఆప్షన్. హైర్ ఫాస్ట్, ఫైర్ ఫాస్ట్. ఓకే, ఫాస్ట్గా హైర్ చేసుకోండి. ఇన్ కేస్ తన వర్క్ క్యాండిడేట్ అని తెలిసేంత వరకు హైరింగ్ చేస్తూనే ఉండాలి. ఒక వర్క్ క్యాండిడేట్ వచ్చినప్పుడు అప్పుడు మనం తనకి శాలరీ ఇంక్రీజ్ చేయడము, తనకి బెనిఫిట్స్ ఇస్తూ ఉండాలి. మనకు ఒక టీమ్మేట్ వర్త్ అని తెలిసినప్పుడు తనతో వర్త్ అంతా తీసుకొని మనం తనకి ఏం చేయకపోతే తను కూడా వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఒక టీమ్మేట్ మనకి వర్త్ అని తెలిసినప్పుడు తను అడగకోకుండానే తనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మనం ఇవ్వాలి. తనకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్, తనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తే అలా టీం మనతో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికి ఒక ఫార్ములా ఏంటంటే, ఒక టీంని తీసుకునేటప్పుడు బేసిక్ థింగ్స్ నాలెడ్జ్ వైజ్ నువ్వు అడగచ్చు. సో తన మైండ్ సెట్ కొంచెం నువ్వు అర్థం చేసుకుంటే, తన వే ఆఫ్ వర్కింగ్, ద నేచర్ ఆఫ్ వర్క్ అర్థం చేసుకుంటే మీకు కొంచెం అర్థం అయిపోతుంది తీసుకోవాలా వద్దా. సో నా సజెషన్ అదనమాట. సో నేచర్ ఆఫ్ వర్క్, వే ఆఫ్ వర్క్, మైండ్ సెట్, ఇలాంటివి కొంచెం ఆ పర్సన్లో చూసి తీసుకోవడం అనేది బెటర్, రాదర్ దాన్ జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్. ఓకే, కాకుండా ఇవి కూడా చూడాలి, తన మైండ్ సెట్ ఓవరాల్గా నన్ను అడిగితే. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఏజెన్సీకి ఆఫీస్ అనేది చాలా ముఖ్యం, నో డౌట్. కాకపోతే ఈ రోజు ఏమవుతుందంటే, ఆఫీస్ పెట్టాలి అంటే కనుక ఇట్స్ హ్యూజ్ ఎక్స్పెన్సెస్. అందులో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గా ఆన్లైన్ రిలేటెడ్ వర్క్స్. సో మీ దృష్టిలో యాక్చువల్ గా ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు, ఓకే నాకు ఒక హైఫై ఆఫీస్ కానీ లేదా నార్మల్ దైనా కానీ ఖచ్చితంగా ఆఫీస్ ఉండాల్సిందేనా, లేదా వితౌట్ ఆఫీస్ మనం రన్ చేయొచ్చా? సో నా సజెషన్ ఏంటంటే, until unless you get big numbers or big clients into your portfolio, no need of any office, if you ask me. Okay, ఒకవేళ ఉన్నా కానీ ఏదో ఒక చిన్న ఆఫీస్తో నడిపేయచ్చు, కోవర్కింగ్ స్పేస్ అయినా చాలు. బికాస్ నోబడీ వాంట్ టు సీ యువర్ ఆఫీస్, ఎవ్రీబడి వాంట్ టు సీ యువర్ వర్క్. ఓన్లీ ఒక పెద్ద క్లయింట్ హూ ఈస్ గోయింగ్ టు పే 2 lakhs, 3 lakhs, 10 lakhs వాళ్ళకి నీ ఆఫీస్ కావాలి. ఓకే, అంతేగాని నీకు నార్మల్గా వచ్చే క్లయింట్స్ ఆఫీస్ చూడరు, నీ టీం చేస్తున్నారు లేదా అని చూస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద ఏజెన్సీస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. సో మా ఎంప్లాయీస్కి కూడా నేను చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తున్నాను. సో కాబట్టి ఏజెన్సీ స్టార్ట్ చేసేటప్పుడు తీసుకోవాలని అనుకుంటే ఆఫీస్ తక్కువ రేంజ్లో తీసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే 10 మంది క్లయింట్స్లో ఓన్లీ ఒకరే ఆఫీస్కి వస్తారు, 9 మంది రారు. వాళ్ళు ఓన్లీ నీ కేస్ స్టడీయో నీ ప్రొఫైల్లో చూసి
ఓకే చేస్తాం. సో ఆ ఒక్కరి కోసం మీరు అంత ఖర్చు పెట్టి హైఫై ఆఫీస్ తీసుకోవడానికి మనం ఫ్యాషన్ ఇండస్ట్రీ కాదు, వీఆర్ నాట్ షోకేసింగ్ ఎనీథింగ్, మోడలింగ్ కాదు మనం చేసేది. సో చేసేది మార్కెటింగ్. కాబట్టి ఒక నార్మల్ బేసిక్ ఆఫీస్ అయినా సరిపోతుంది. ఓకే, ఆ హైఫై ఆఫీస్ ఎప్పుడు తీసుకోవాలంటే వెన్ యూ ఆర్ గెటింగ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్, ప్రతి క్లయింట్ ఇది చూస్తున్నప్పుడు యూ హ్యావ్ వెరీ గుడ్ నెట్వర్క్ ఇన్ ద మార్కెట్, అప్పుడు హైఫై ఆఫీస్ తీసుకొని కొంచెం షో ఆఫ్ చేయొచ్చు బై కండక్టింగ్ సమ్ పాడ్కాస్ట్, రీల్స్ ఇలాంటివి చేసి. ఎప్పుడు వెన్ యూ ఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్స్ అప్పుడు హైఫై ఆఫీస్ తీసుకోవడం మ్యాండేటరీ. ఇప్పుడు అవసరం లేదు, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరం లేదు. ఓకే, నార్మల్ ఆఫీసెస్ ఎనఫ్. బాలాజీ గారు, నెక్స్ట్ ఎవరైనా ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ స్టెప్ బై స్టెప్ ఇలా స్టార్ట్ చేయాలి అని చెప్పాలి అంటే ప్రాసెస్ ఎలా చెప్తారు మీరు? రైట్. సో లెట్స్ సే వాళ్ళు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్స్ని హంట్ చేయండి. ఎక్కడెక్కడ క్లయింట్స్ ఉన్నారు, క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అనే ఒక ఫార్ములానో లేకపోతే ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోండి. ఈ విధంగా మనం క్లయింట్స్ తెచ్చుకోగలము వరస్ట్ కేసులో అనే ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఏజెన్సీ పెట్టాక కావాల్సింది క్లయింట్. ఆ క్లయింట్ ఎలా రావాలో మీకు తెలియనప్పుడు ఏజెన్సీ స్టార్ట్ చేయకండి. క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలో తెలిసినప్పుడు అది కుదిరితే 2-3 క్లయింట్స్ ఆన్బోర్డ్ చేసుకోండి వితౌట్ స్టార్టింగ్ అన్ ఏజెన్సీ. ఓకే, ఆన్బోర్డ్ చేసుకున్నాక అప్పుడు మీకు ఎలాంటి క్లయింట్స్ వస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ కంపెనీ రిజిస్టర్ చేయాలా వద్దా అనేది ఆలోచించండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే పెద్ద క్లయింట్స్ ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న క్లయింట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తే వర్క్ వాళ్ళని ఫ్రీలాన్సర్లుగా తీసుకోండి, వాళ్ళతో వర్క్ చేయించుకోండి ఈ క్లయింట్స్కి. ఓకే, మీరు ఓన్లీ క్లయింట్ హంటింగ్లోనే ఉండండి, డోంట్ వర్క్ ఆన్ ఎనీథింగ్. ఓకే, క్లయింట్ హంటింగ్లోనే ఉండాలి ఎవరు ఒక ఏజెన్సీ ఓనర్. తను క్లయింట్ హంటింగ్లో ఉంటూ ఫ్రీలాన్సర్తో వర్క్ చేయించుకుంటూ స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ అప్పుడు పెద్ద క్లయింట్స్ వచ్చినప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్, జిఎస్టీ సర్టిఫికేట్ ఇవన్నీ చేయించుకొని హీ కెన్ టేక్ అన్ ఆఫీస్ ఆల్సో ఇఫ్ ద ఇన్కమ్స్ ఆర్ గుడ్. అప్పుడు కావాలంటే మీకు తెలిసిన ఫ్రీలాన్సర్లోని ఒకరిని ఫుల్ టైం తీసుకోండి. ఓకే, ఒక శాలరీ ఇచ్చి అలా తీసుకొని ఒక్కొక్క స్టెప్ క్లయింట్ పెరిగే కొద్ది టీంని పెంచుకోండి. అలా ఫస్ట్ అయిన అవ్వడం అనేది బెస్ట్. ఓకే, మామూలుగా క్లయింట్ హంటింగ్ అనేది సో చాలా మందికి అసలు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అందుకనే చాలా మంది స్టార్ట్ చేయరు. అవును. సో అక్కడ ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ చెప్తారా మీరు? క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవచ్చు లేదా ఎక్కడికి వెళ్ళొచ్చు? రైట్. సో క్లయింట్స్ తెచ్చుకోవడానికి ఒకటి క్లయింట్ని చాలా రకాలుగా తెచ్చుకోవచ్చు. సో చాలా మంది క్లయింట్స్ ఏంటంటే త్రూ రెఫరెన్సే వస్తారు. ఓకే, మీకు ఒకవేళ మంచి సర్కిల్ ఉండి రెఫరెన్స్ ఉన్నాయనుకోండి, దెన్ యు ఆర్ గుడ్ టు గో. లేదు అంటే ట్రై టు ఇంక్రీజ్ యువర్ నెట్వర్క్. కలిసిన ప్రతి ఒక్కరిని ఒక మంచి ప్రొఫైల్ పీపుల్ని వాళ్ళని కనెక్ట్ చేసుకోవడం ట్రై చేయండి. ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్. మీ నెట్వర్క్లోనే మీకు తెలిసిన ఏదో ఒక క్లయింట్ ఉంటాడు. ఓకే, ఫస్ట్ మీ నెట్వర్క్లో మీ సర్కిల్లో ఉన్న క్లయింట్స్ని తీసుకొని వర్క్ చేయండి. ఓకే, ఎందుకంటే అప్పుడు అదే పనిగా క్లయింట్ తెచ్చుకోవడానికి నన్ను అడిగితే ఇప్పుడు యాడ్స్ చేసి క్లయింట్స్ తెచ్చుకోవచ్చు, లింక్డ్ఇన్లో మెయిలింగ్ చేసి తెచ్చుకోవచ్చు, ఒక ఈమెయిల్ పెట్టి తెచ్చుకోవచ్చు, లేదా ఒక వెబ్సైట్ యాడ్ రన్ చేసి తెచ్చుకోవచ్చు, లేదా ఒక ఇన్స్టాగ్రామ్లో కోల్డ్ మెసేజింగ్ చేసి తెచ్చుకోవచ్చు. బట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. వీటన్ని విషయాల్లో ట్రస్ట్ ఉండదు ఆ క్లయింట్కి నీ మీద. బెస్ట్ థింగ్ ఏంటంటే నీ టాలెంట్ ఏంటో ఆన్లైన్లో చూపించి తెచ్చుకోవడం, అదొక బెస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ పెంచుకొని తెచ్చుకోవడం. తర్వాత ఆ వచ్చిన క్లయింట్కి నువ్వు సాటిస్ఫై చేయగలిగితే ఆ కేస్ స్టడీ, ఆ టెస్ట్ మోడల్ చూపించి అప్పుడు అడ్వర్టైజ్ చేసుకుని నీ క్లయింట్స్ వస్తాయి. ఒక ఇండస్ట్రీలో నువ్వు ఒక క్లయింట్ తెచ్చుకున్నావు, బాగా చేసావు, రిజల్ట్ బాగా వచ్చింది, ఆ కేస్ స్టడీ తీసుకో, దాన్ని ప్రమోట్ చేయి, ఆ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చూపించు, అప్పుడు నీకు ఇంకో క్లయింట్ వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ నెట్వర్క్తో స్టార్ట్ చేసి నీ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ ఆ క్లయింట్కి మంచి సర్వీస్ ఇస్తూ ఇలా క్లయింట్స్ పెంచుకోవాలి. అంతేగాని యాడ్స్ రన్ చేస్తే క్లయింట్స్ వస్తారు కదా అంటే వస్తారు, వచ్చినా కానీ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండదు కదా, నువ్వు ఎవరో నమ్మరు. ఓకే, ఈవెందో నీకు ఆఫీస్ ఉండు, నీకు టీం ఉండు, ఎన్ని ఫేక్ ఆఫీసులు ఉండట్లేదు, ఎంతమంది ఫేక్ టీం ఉండట్లేదు, కోవర్కింగ్ స్పేస్ వచ్చాక ఆఫీస్ని సో గ్రేట్ నో యూజ్ ఇవన్నీ వల్ల. సో కాబట్టి నెట్వర్కింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. క్లయింట్స్ కావాలంటే ఎంత నెట్వర్క్ ఉంటే మీకు అంతమంది క్లయింట్స్ వచ్చే ఛాన్స్. సో అయితే చాలా మందికి విలేజెస్లో, టౌన్స్లో ఉన్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. అయితే వాళ్ళందరూ వెనకడిగేసేది ఎక్కడ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ దగ్గర. అవును. మీరు యాక్చువల్గా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంతకుముందు కూడా తెలుగు మీడియం, సరే ఇంగ్లీష్ మీడియం చదివినా కానీ నార్మల్గా వచ్చి అని చెప్పారు. కానీ ఆ తర్వాత బాగా మాట్లాడుతున్నారు, బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు, పెద్ద క్లయింట్స్తో వర్క్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇట్లా టౌన్స్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ లేకపోయినా లేదా అట్లా వచ్చినా కానీ మీరు వాళ్ళని ఏం చెప్తారు, ఎలా గైడ్ చేస్తారు, అసలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు వాళ్ళు, లేదా కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా తెచ్చుకోవచ్చు? బేసిక్గా ఏంటంటే అండి, అసలు మన ఫీల్డ్కి ఇంగ్లీష్కి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ క్లయింట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళు గ్రేట్,
అనుకునే మైండ్ సెట్ లో ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ అవసరం. ఓకే, ఎందుకంటే ఒక క్లయింట్కి ఒకవేళ తెలుగు రాదనుకుందాం, పక్క ఇంగ్లీష్లో మాట్లాడు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే తెలుగు వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ వీ నీడ్ టు ప్రూవ్. ఒక క్లయింట్ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఇంగ్లీష్ వచ్చని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకు నేను నేర్చుకున్నా. అదర్వైజ్ నేనేమనుకున్నానంటే సబ్జెక్ట్ వస్తే చాలు అనుకున్నా. బట్ వెన్ ఐ కమ్ టు దిస్ ఫీల్డ్ అర్థమైంది ఏంటంటే ప్రతి క్లయింట్కి తెలుగులో మాట్లాడేవాడంటే చిన్న చూపు అయిపోయారు. ఓకేనా, డైరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో మాట్లాడుతున్నాడంటే తనకు పెద్దగా తెలియదేమో, తను పెద్దగా నేర్చుకోలేదేమో అని అనుకుంటున్నారు. కానీ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా బాగా డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. సో నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అదే తెలుగు వచ్చినప్పుడు నన్ను ఆ క్లయింట్స్ ట్రీట్ చేసడం, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను తెలుగులో చెప్తే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ అవి నాకు నచ్చక ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను కూడా వీళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడి వీళ్ళకి నేను ఏంటో చూపించాలని చెప్పేసి ఎక్కువ మంది క్లయింట్స్తో నేను మాట్లాడడం, ఎక్కువ వీడియోస్ చూడడం, ఇంగ్లీష్ ప్రాక్టీస్ వీడియోస్ యూట్యూబ్లో. సో ఎలాంటి వర్డ్స్ వాడితే నాకు ఈజీగా ఉంటుంది నా నోరికి పలకడానికి, అలాంటి దాని గురించి కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడం, ఇలా ఒక్కొక్కటి ఇంప్రూవైజ్ చేసుకుంటూ క్లయింట్స్తో మాట్లాడుతూ ఫస్ట్లో అక్కడక్కడ ఇంగ్లీష్ వాడేవాడిని, తర్వాత ఫ్లూయెంట్గా వాడడం నేర్చుకున్నా. ఇప్పుడు ఏ క్లయింట్ అయినా ఎంతసేపు అయినా ఇంగ్లీష్లో ఐ కెన్ ఈజీలీ టాక్ ఆన్ ఎనీ టాపిక్. సో అంతవరకు నేర్చుకున్నా. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంగ్లీష్ రాకపోతే డిజిటల్ మార్కెటింగ్ రాకూడదా అని అంటే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ యూ చూస్. ఈవెన్ కొంతమంది ఏంటంటే తెలుగులో కూడా సరిగా కన్వే చేయలేరు. ఓకే, ఒకవేళ నువ్వు తెలుగులో అయినా సరే ఆ క్లయింట్కి సరిగా కన్వే చేస్తే ఒప్పుకుంటారు. ఓకే, ఓన్లీ 20% ఆఫ్ ద క్లయింట్స్ విల్ సీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇవన్నీ. బట్ మిగతా వాళ్ళు తెలుగులో కమ్యూనికేట్ చేసినా ఒప్పుకుంటారు. బట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మంచిది. ఎప్పుడు ఒకసారి అవసరం అవుతుంది ఖచ్చితంగా. వెన్ యూ వాంట్ టు డీల్ విత్ ఇంటర్నేషనల్ క్లయింట్స్, యూఎస్, ఖచ్చితంగా ఇంగ్లీష్ మ్యాండేటరీ కదా. సో వెన్ యూ వాంట్ టు స్కేల్ అప్ యూ నీడ్ ఇంగ్లీష్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్కేల్ అప్ దెన్ తెలుగు కూడా సరిపోద్ది. సో అయితే ఇక్కడ నేర్చుకునేటప్పుడు మీరు అన్నారు యూట్యూబ్ వీడియోస్ చూసాను లేదా మాట్లాడుతూ నేర్చుకున్నాను అని చెప్పేసి, ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా? అంటే ఎట్లా అంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలా, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ వీటికి వెళ్ళాలా? ఒక లాంగ్వేజ్ రావాలి అంటే ఓన్లీ వన్ థింగ్, మాట్లాడాలి. తప్పో రైటో పక్కన పెట్టేయాలి. నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలుగు తప్ప ఏం రాదు. ఐఎమ్ ఫ్రమ్ కడప, దూర్. సో మా ఏరియాలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, నాకు కూడా రాదు. నేను వచ్చినప్పుడు నాకు రాదు. నేను వర్క్ చేసిన కంపెనీ, నేను ఫస్ట్ కార్వి అని ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసిన. ఆ కంపెనీలో వర్క్ చేసినప్పుడు నా బ్యాచ్లో అందరూ ముస్లిమ్స్, 30 మెంబర్స్ ముస్లిమ్స్ ఉండే. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సో వాళ్ళు మాట్లాడుతుంటే నేను జస్ట్ గమనించేవాడిని అంతే. అలా వాళ్ళతో ఒక్కొక్క పదం మాట్లాడడానికి ట్రై చేసేవాడిని. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అదే నేను మీతో మాట్లాడతా, లైక్ ఏదన్నా రాంగ్ ఉంటే చెప్పు అని చెప్పేసి ఫస్ట్ నువ్వు ఎవరో ఒకరితో మాట్లాడడం ట్రై చేయాలి. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడాలి. నీకు తెలిసిన పర్సన్స్తో ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడితే నువ్వు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడెక్కడ పదాలు పలకలేకపోతున్నావు, వాళ్ళతో గైడెన్స్ తీసుకోవడం అనేది బెటర్. రాదు కానీ యూట్యూబ్లో ఎంత చూసినా కానీ నువ్వు మాట్లాడకపోతే రాదు. ఊరికి వీడియో చూసి సైలెంట్గా ఉంటే రాదు. మాట్లాడాలి, తప్పైనా పర్లేదు, మాట్లాడినప్పుడే వస్తుంది, అది ఏ లాంగ్వేజ్ అయినా. సో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే నేర్చుకోండి, మాట్లాడండి, ఎవరో ఒకరితోనే మాట్లాడండి. అట్లీస్ట్ ఎవరేమన్నా అనుకుంటారేమో అని కాకుండా కొందరు క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకా నేనేం చేసేవాడిని అంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తెలుగు రాకుండా ఇంగ్లీష్ ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవాడిని టు జస్ట్ లెర్న్ దట్ లాంగ్వేజ్. ఇంకా నెక్స్ట్ థింగ్, ఇదే విలేజెస్ టౌన్స్ లో ఉన్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్స్ ఉండవు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటారు. సరే, అందులో ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఎవరైతే ఫ్రాంక్లీ డిజిటల్ మార్కెటింగ్ చేయలేరు లేదా జాబ్స్ రావట్లేదు వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. అంటే అందరూ కాదు, కొద్దిమంది, మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో. అంటే వాళ్ళు అరొక సబ్జెక్ట్ నేర్పిస్తారు నార్మల్. వీళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే వీళ్ళకి ఆ సబ్జెక్ట్ రాదు. సో అందుకని వీళ్ళు క్లయింట్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. కరెక్ట్, మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే వస్తుంది ప్రాక్టికల్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక హ్యూజ్ గ్యాప్ వస్తుంది అనమాట. సో వీళ్ళందరూ ఏ అపోహలో ఉన్నారంటే, ఓకే మేము ఒక బడ్జెట్స్ ఏదో ఒక 10 లక్షలు 5 లక్షలు మా దగ్గర ఉంటే ఏజెన్సీ రన్ చేసేయచ్చు, ఇంకా సబ్జెక్ట్ తో పని లేదు అనుకుంటున్నారు. సో దీని మీద మీరు ఏం చెప్తారు? బేసిక్గా మీ పాయింట్, చాలా మంది ఇన్స్టిట్యూట్స్ పెట్టేస్తున్నారు ఒకటి. ఓకే, సో 10 లక్షలు ఉంటే చాలు స్టార్ట్ చేసేయచ్చు ఇన్స్టిట్యూట్ వాట్ ఎవర్. ఇన్స్టిట్యూట్ కాదు, ఇప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు కాదు, చాలా మంది ఏంటి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ రాకుండా టీచ్ చేస్తున్నారు. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాకు సబ్జెక్ట్ లేకపోయినా పర్లేదు, మనీ ఉంటే మేము ఏజెన్సీ రన్ చేసుకోవచ్చు అన్న పవర్లో ఉన్నారు. నా స్టూడెంట్స్ కూడా కొందరు ఉన్నారు, నేను నేర్పించిన వాళ్ళు, వాళ్ళకి సరిగా రాదు, ఇంకా దే స్టార్టెడ్ టీచ్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరిగా రాదు. ఓకే, వాళ్ళు వేరే వాళ్ళకి టీచ్ చేస్తున్నారు బై గివింగ్ ద ట్రస్ట్, తెలిసిన సర్కిల్లో
దానివల్ల ఏమైందంటే వాళ్ళు నా దగ్గర నేర్చుకుంది 30% నేర్చుకుంటారు, నేను 100 చెప్తే వాళ్ళకి 20% ఇస్తుంది. సో అవతలకి ఏం రాదు, జస్ట్ డబ్బుల కోసం అలా చెప్తే. బట్ అలా చేసే వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఇఫ్ యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్, నువ్వు క్లాస్ బాగా చెప్తావు అని తెలిస్తేనే నీకు 10 మంది స్టూడెంట్స్ వస్తారు. లేదు అంటే నువ్వు అలా అరకొరగా చెప్పినప్పుడు ఏమైందంటే వాడికి తెలియదు కాబట్టి ఫర్ టైం బీయింగ్ వాడిని ఇంట్రెస్ట్ చేసి వస్తాడు, కానీ ఫ్యూచర్లో వాడికి తెలిసిన ఒక స్కోప్ నీ గురించి పక్క నెగిటివ్గా చెప్తాడు బయట. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా నీకు నెగిటివ్ మార్కెటింగ్ వస్తుంది. నీకు సబ్జెక్ట్ లేనప్పుడు నీ ఇన్స్టిట్యూట్ సక్సెస్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, కొంతమంది ఇన్స్టిట్యూట్ పెట్టేసుకుంటున్నారు అరకొరగా నేర్చుకుని, వాళ్ళు ఒక స్కేల్ వరకే సక్సెస్ అవ్వగలరు, ఆ తర్వాత సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బికాస్ ఏదో ఒక టైంలో అర్థమైపోతుంది ఇలా ఇన్స్టిట్యూట్లో అంత కెపాసిటీ లేదని చెప్పేసి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ తగ్గడము లేకపోతే ఇంకోటి అవుతుంది. అది ఏదో ఒక విధంగా స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఏదో ఒక 10 రోజులు పోగానే ఇన్స్టిట్యూట్ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది, ఫీజు కట్టరు, సగంలో మానేస్తారు, ఇలా చాలా ఉంటాయి. లేదు నీకు ఒకవేళ నిజంగా తెలివండి, నువ్వు మ్యానిపులేట్ చేసి నాకు నాలెడ్జ్ ఉంది అని పోర్ట్రేట్ చేసుకోగలిగితే ఇట్ మే వర్క్స్, బట్ వెరీ రేర్ ఛాన్సెస్. అయితే చాలా ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ గమనించాను, వాళ్ళకి ఏంటంటే ఏజెన్సీ ఏమి ఉండదు, కానీ టీచ్ చేస్తారు, వాళ్ళు రోజు టీచింగ్ లోనే ఉంటారు, వాళ్ళకి ఏజెన్సీ ఉండదు. నాకు ఎప్పుడు ఆశ్చర్యపోతానంటే అసలు ఏజెన్సీ క్లయింట్స్ కి వర్క్ చేయకుండా హౌ దే గాట్ దట్ ఎక్స్పీరియన్స్. మీరు ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నారు కాబట్టి మీరేం ఉంటారు ఈ విషయం? ఖచ్చితంగా ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్యూటర్ కానీ చెప్పేవాడు కానీ ఒక ఏజెన్సీలో వర్క్ అయినా చేసి ఉండాలి, తనకి ఏజెన్సీ అనే ఉండాలి అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నీ స్టూడెంట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాక ఎక్కడికి వెళ్తాడు? కంపెనీ, ఏజెన్సీకి. ఆ ఏజెన్సీలో ఎలా వర్క్ చేస్తారు, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక యాడ్ అకౌంట్ ఎలా యాక్సెస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఏ ఏజెన్సీ ఓనర్ ఆ ఏజెన్సీకి వర్క్ చేసే పర్సన్ దగ్గర తెలుస్తాయి. అంతేగాని యూట్యూబ్లో చూసి క్లాస్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే నీకు థియరిటికల్ నాలెడ్జే వస్తుంది. ప్రాక్టికల్గా రావాలంటే యూ నీడ్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఏ ఏజెన్సీ పర్సన్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. ఎందుకంటే ఏజెన్సీలో వర్క్ చేసిన పర్సన్కి తెలుసు ఒక పర్సన్కి ఏం నేర్పించాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, క్లయింట్ వస్తే మిమ్మల్ని ఏం అడుగుతాడు, మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో, అవన్నీ మేము చెప్పి వాళ్ళని పుష్ చేయగలం. అందుకు సో నేను నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తా. సో వాళ్ళు అడుగుతారు అనమాట, సార్ మీ దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, మేము వేరే ఇన్స్టిట్యూట్లో కూడా నేర్చుకోవాలి కదా అని అడుగుతారు. అప్పుడు నేను ఒకటే నేను నా ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ ఇది, నేను డీల్ చేసిన క్లయింట్స్, నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా నేను తీసుకుంటాను అనమాట. ఆఫ్టర్ క్లాస్ నా టైం పీరియడ్ అయిపోయాక 2 months క్లాస్ డ్యూరేషన్ అయిపోయాక నేను ఎలా చెప్పాను అని ఫీడ్బ్యాక్ వాలంటీర్గా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఆ ఫీడ్బ్యాక్ చూపిస్తాను, ఇవి చూడండి. ఓకే, ఇలా చెప్పి నేను ఒక స్టూడెంట్ని తీసుకుంటా. అని నా దగ్గర చేసిన స్టూడెంట్ ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం వల్ల వాళ్ళు నేర్చుకోకపోతే నేను ఏం చేయాలి, కానీ నా సబ్జెక్ట్ అయితే నేను ఏజెన్సీ లైఫ్లో ఎంత నేర్చుకున్నానో అంతా వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ అండ్ ఇస్తున్నాను కూడా ఇప్పుడు. సో దే ఆర్ హ్యాపీ విత్ ద టీచింగ్. మేబీ కొన్ని రీజన్స్ వల్ల కొందరికి జాబ్ వచ్చిండొచ్చు, కొందరికి రాదు, కొందరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, కొందరికి నేనే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇస్తున్నా. ఇలా ఇప్పుడు మేజర్గా ఎక్కువ కంపెనీలు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద టార్గెట్ చేస్తాను. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది పెయిడ్ యాడ్స్ కంటే కూడా ఇట్స్ బిగ్గెస్ట్ మార్కెటింగ్ మార్కెటింగ్. సో దీంట్లో ఒక్కోసారి ఒక ఇన్ఫ్లుయెన్సర్తో వెళ్తే మనం ఒక వీడియోతోనో ఒక రీల్తోనో సక్సెస్ అవ్వచ్చు, లేదంటే కనుక ఇక్కడ మనీ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్తో వర్క్ చేశారో, వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్తో చేయించాను నా క్లయింట్స్. బట్ వాళ్ళ ప్రోడక్ట్ బట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియో వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి నీ గురించి మంచిగా చెప్తే ఒక వీడియో ఫోర్సెస్ వాళ్ళ ఆడియన్స్, ఆ అమ్మాయి ఫాలోవర్స్, ఆ అబ్బాయి ఫాలోవర్స్, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ నీ ప్రోడక్ట్కి కరెక్ట్ అయితేనే నీకు యూజ్ ఉంటుంది, లేదు అంటే నో యూజ్. ఓకే, నీ ప్రోడక్ట్ సేల్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటంటే వాళ్ళు 1,00,000 ఫాలోవర్లు ఉంటే చాలు వాళ్ళతో చేయించేద్దాం. అట్లా కాదు. లెట్స్ సే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ గురించి ఆన్లైన్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఆమెతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసి అప్పుడే యూజ్ ఉంటుంది. ఎవరు పడితే ఇన్ఫ్లుయెన్సర్తో ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్తో చేయించుకుంటే ఒక్క రిజల్ట్ కూడా వ్యూస్ వస్తాయి చూసుకోవడానికి. ఓకే, కొన్నిసార్లు ఆ అమ్మాయితో ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు కదా, మంచి కంపెనీ ఏమో అని వచ్చే ఛాన్స్, అది వెరీ రేర్ ఛాన్స్. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు ఏ డొమైన్లో ఉంటావు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని వెతికి చేయించుకుంటేనే యూజ్ ఉంటుంది. ఏ ఇన్ఫ్లుయెన్సర్ని పడితే ఆ ఇన్ఫ్లుయెన్సర్ దేనికి పడితే దానికి వాడాలంటే వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి, కమెంట్లు వస్తాయి, మీకేం రిజల్ట్ రాదు. ఓకే, ఈ కేసులో రిజల్ట్ రాదు, ఆ కేసులో రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చేయించుకున్నాక ఒక రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఆ వీడియోని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ పర్మిషన్తో దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ వీడియోని ప్రమోట్ చేసుకుని ఇంకా రిజల్ట్ తెప్పించుకోవచ్చు. సో ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ వీడియో వర్కౌట్ అయితే చాలు, బిజినెస్ వర్కౌట్ అయితే. ఆ ఇన్ఫ్లుయెన్సర్ని వెతుక్కోవడంలోనే మీ పని ఎక్కువ ఉంటుంది. రైట్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్, రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ ఈక్వల్ టు బర్నింగ్ యూర్. సో ఇప్పుడు
బిజినెస్ ఓనర్స్ కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మంచి ఏజెన్సీని పట్టుకోవటం. కరెక్ట్. అందరూ మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం అంటారు కాబట్టి బిజినెస్ ఓనర్ వెళ్తారు, వెళ్తే మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక 20,000 30,000 చెప్తారు, బిజినెస్ ఓనర్ ఓకే మనీ ఇస్తాడు, రిజల్ట్స్ రావు. అట్లా ఇంకొకరిని ట్రై చేస్తాడు, ఒక 2-3 ట్రై చేసిన తర్వాత అసలు బిజినెస్ క్లోజ్ చేస్తాడు. నేను అలాంటి కేసెస్ చాలా చూశాను. Correct. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం బిజినెస్ ఓనర్స్. సో ఒక బిజినెస్ ఓనర్ ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అసలు దేని మీద బేసే సెలెక్ట్ చేసుకోవాలి? ఎండ్ ఆఫ్ ద డే ఒక బిజినెస్ ఓనర్ ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఏ క్లయింట్స్కి వర్క్ చేసినారు, మీ కొందరు అడుగుతారు టీం గురించి, కొందరు అడుగుతారు మీ టీం ఎవరు, ఇలాంటివి అడుగుతారు. అండ్ ఒక ఏజెన్సీ వాళ్ళకి ఏం చూపిస్తారో దాన్ని బట్టి ఆ బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ ఏజెన్సీ ఏం చూపిస్తారు అనేది ఏజెన్సీ టాలెంట్. ఓకేనా? ఒక బిజినెస్ ఓనర్ ఏం చూడాలి అంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు, దానివల్ల నేను ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా. లెట్స్ సే నాకు ఒక కంపెనీ ఉంది, ఐ డూ సమ్ కెమెరా బిజినెస్. ఓకే, నాకు మంత్కి కనీసం అంటే 10 కెమెరాస్ సెల్ అవ్వాలి. అప్పుడు నాకు ఒక 10 lakhs వస్తుంది. ఓకే, ఆ పర్సన్కి నేను చెప్తా నాకు ఇట్లా 10 lakhs కావాలి, నువ్వు చేయగలవా. ఆ పర్సన్ దానికి ఒప్పుకుంటేనే ఆ బిజినెస్ ఓనర్ ఆ ఏజెన్సీ వెళ్ళడం అనేది బెటర్. సో ఏజెన్సీ ఓనర్ కూడా బిజినెస్ ఓనర్కి కూడా ఒక ఐడియా ఉండాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఏజెన్సీ దగ్గర అనేది చెప్పాలి. చెప్పి ఒక ప్లాన్ అడగాలి, మీ ప్రాసెస్ ఏంటి, మీరు ఎలా చేస్తారు. ఆ ప్లాన్ ప్రాసెస్ వాళ్ళు ఇచ్చేది కనుక రీజనబుల్గా ఉండి ఓకే ఇది చేస్తే వస్తుందేమో అని అనుకున్నప్పుడు దే కెన్ ట్రస్ట్, ఒక 1 to 1 ట్రస్ట్ చేసి వాళ్ళకి అర్థమైంది. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా ఏజెన్సీ సైడ్ చూసుకుంటే అసలు జనరల్గా మనం టచ్ అని ఏదైనా అంటే నేను అడగని క్వశ్చన్స్ వైజ్గా ఏదైనా హడిల్స్ ఉంటాం కానీ లేదా ఈ కష్టాలు ఉంటాయి, ఈ నష్టాలు ఉంటాయి అని మీరు సజెస్ట్ చేయగలరా? డెఫినెట్ చాలా కష్టాలు ఏముంటాయంటే డిజిటల్ మార్కెటింగ్లో నేను నా స్టార్టింగ్ స్టేజ్లో ఫేస్ చేసి, ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న 2 years వరకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఈ ఫీల్డ్ నుంచి, ఏంటి ఆ శాలరీ పెరగదు, ఇంత కష్టంగా ఉంది, ఒకడు నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడు, ఎవరన్నా అడిగితే కూడా ఇలా అంటారు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రావాలి. అందరూ ఆ ప్రాబ్లమ్స్ దగ్గర అయిపోయి ఎనికిపోతుంది. ఓకే, ఈ ఫీల్డ్ గురించి ఇంకా ఎంతో తీసుకోపని తెలుసుకున్నవాడే ముందుకు వస్తాడు. సో నా సజెషన్ ఏంటంటే ఆ డీల్స్ అన్నిటికీ ఒక 1-2 years తట్టుకుని నిలబడే వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే రాగానే మీకు డిజిటల్ మార్కెటింగ్లో క్లయింట్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఇచ్చి డబ్బులు కూడా జరగదు. మీ నాలెడ్జ్ పెంచుకోవాలి, మీ టాలెంట్ చూపించుకోవాలి, మార్కెట్లో మీ నెట్వర్క్ పెంచుకోవాలి, మీరు ప్రతి మాడ్యూల్ మీద ఒక గ్రిప్ తెచ్చుకోవాలి, మీకు నచ్చిన ఒక మాడ్యూల్లో ఎక్స్పర్ట్ అయ్యిందని, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పుడే మీరు ఈ ఫీల్డ్లో సస్టైన్ అవుతారు. ఊరికే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ఒక జాబ్ వచ్చింది 15,000 20,000 అంటే ఒక 1 year బాగుంటుంది. తర్వాత నీకు డబ్బులు ఎక్స్ట్రా కావాలన్నప్పుడు యూఆర్ గాన్, అప్పుడు వేరే ఫీల్డ్కి స్విచ్ అయిపోతుంది. కాబట్టి వెన్ యూఆర్ కమింగ్ టు డిజిటల్ మార్కెటింగ్ కొంచెం పెద్దగా ఆలోచించి గ్రౌండ్ రీసెర్చ్ చేసి డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది ఏంటని ఆల్రెడీ వచ్చిన ఎవరైనా ఉంటారు కదా ఆ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళని కనుక్కొని అప్పుడు ఓకే ఇంత ఉంటుందా అని తెలుసుకొని రావాలి. చాలామంది ఏంటంటే కోడింగ్ ఉండదు, క్వాలిఫికేషన్ ఉండదు, ఈజీ కదా అని వచ్చేస్తారు, అలా వర్కౌట్ అవ్వదు. అండ్ రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే కమ్యూనికేషన్ నేర్చుకుంటారు. సో నేనే ఎగ్జాంపుల్ అనుకోండి, వస్తారు, సో కొందరు ఆపర్చునిటీ ఇస్తారు, కొందరు ఇవ్వరు. సో ఎంత బాగా నేర్చుకున్నా కానీ ఇంగ్లీష్ రాకపోతే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటే ఒక పాయింట్లో మీకు కూడా టైం వస్తుంది. ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఇమీడియట్గా మీ డెసిషన్ మార్చుకొని వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఆ గట్ ఫీలింగ్తోనే రండి, ఏదైనా ప్రూవ్ చేసుకుందామని రండి, బాగుంటుంది. అదర్వైజ్ ఊరికే ఏదో సస్టైన్ అయిపోదాం ఒక జాబ్ అనుకుంటే బెటర్ గో విత్ ఎనీ అదర్ ఫీల్డ్. మీకు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడ బేసిక్ నువ్వు నేర్చుకున్న ఒక శాలరీ బేస్ ఫీల్డ్ చాలా ఉంది. ఇదేంటంటే ఇట్స్ నాట్ ఏ శాలరీ బేస్ ఫీల్డ్, ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ వేర్ యూ నీడ్ టు అప్స్కేల్ యువర్ సెల్ఫ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో మీకు ఎవరికైతే ఎక్కువ బాగా డెవలప్ అయ్యి ఎక్కువ చేయాలి ఈ ఫీల్డ్లో అని ఉంటుందో వాళ్ళు వస్తే ఈజీగా ఈ ఫీల్డ్లో సస్టైన్ అవుతుంది. జస్ట్ నార్మల్గా వచ్చేవాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ ఫీల్డ్ నుంచి. సో అయితే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నేర్చుకునే స్టేజ్లో వాళ్ళు ఇందాక మీరు చెప్పిన దాంట్లో పాయింట్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఎలా నేర్చుకోవాలో తెలియదు, అంటే ఏ పాత్రలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని తెలియదు. మీరు ఇప్పుడు 19 years తర్వాత మీకు ఇంట్రెస్ట్ వచ్చి ఈ ఫీల్డ్ ఎంచుకొని ప్యారలల్గా అంటే చదువుకుంటూ ప్యారలల్గా స్టార్ట్ చేశాను. అవునా? ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే జాబ్లు మానేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నారు. అది రిస్క్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారో లేదో తెలియదు అన్నమాట. ఓకే,
సో ఇలాంటి వాళ్ళకి మీరు ఓకే ఈ మెథడ్లో మీరు నేర్చుకోండి, ఈ మెథడ్లో నేర్చుకుంటే కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పాలంటే ఎట్లా ఏం చెప్తారు? సో నా సజెషన్ ఏంటంటే నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు జాబ్ చేస్తూ ఓకే, మీరు ఏం నేర్చుకున్నా సరే మీకు ఇప్పుడున్న ఇన్కమ్ సోర్స్ని వదిలేసి నేర్చుకోకండి. ఓకే, ఇఫ్ యూఆర్ ఏ స్టూడెంట్ దెన్ ఫుల్ టైం దీని మీద పెట్టేయండి. బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఎనీ జాబ్, లర్న్ పార్ట్ టైం గానే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. మీకు నేర్చుకునేటప్పుడు అర్థమైపోతుంది ఈ పని నాకు ఈజీ ఉంటుందా లేదా, ఈ పని నేను ఈజీగా చేయగలనా లేదా, ఈ పని నాకు అర్థమవుతుందా లేదా. మీకు నిజంగా అర్థమై కాన్ఫిడెంట్ ఉండి స్కోప్ తెలిసిందా, అప్పుడు ఆ జాబ్ మానేసి లేదా ఈ ఫీల్డ్లో ఏదైనా ఆపర్చునిటీ వచ్చినాక దాన్ని మానేయడం బెటర్. ఓకేనా? సో కాబట్టి వేరే ఫీల్డ్ ఉన్నప్పుడు దాన్ని మానేసి ఇమీడియట్గా దీంట్లోకి రావడం కరెక్ట్ ఆప్షన్ కాదు. స్టూడెంట్స్ అయితే ఫుల్ టైం పెట్టి నేర్చుకోవచ్చు అప్పట్లో. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ జాబ్, సో ప్లీజ్ కంటిన్యూ బోత్ సైమల్టేనియస్లీ. నేను చదువుకుంటూ నేర్చుకుంటాను, బికాస్ నాకు అదే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనేది నేను ఒక పాయింట్ వచ్చినప్పుడు డిసైడ్ చేసుకుంటాను. సో అలా వేరే ఫీల్డ్లో ఉంటూ కూడా ఇది నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీ ఏజెన్సీలోకే నన్ను హైర్ చేసుకుందాం అనుకున్నారు, ఇలా నేర్చుకున్నారు. ఓకే, మీరు ఏం స్కిల్స్ చూస్తారు వాళ్ళలో? ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో అది ఇంటర్న్ అయినా ఫ్రెషర్ అయినా సంథింగ్, మీరు చూసే స్కిల్ ఏంటి అసలు? మేము మా ఏజెన్సీ ఏంటంటే మేము కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకటి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒక్క మాడ్యూల్లో గూగుల్ యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అయితే మేనేజ్మెంట్, గ్రాఫిక్స్ అయితే గ్రాఫిక్, ఇందులో ఒక మాడ్యూల్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం. ఓకే, ఆ మాడ్యూల్లో ఏం చూస్తామంటే ఆ మాడ్యూల్లో మేము ఒక టాస్క్ కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతాం. కుదిరితే ఒక టాస్క్ ఇస్తాం వాళ్ళకి, ఇది చేయండి, ఇది చేస్తేనే తీసుకుంటామని క్లారిటీగా చెప్తాం. ఒక యాడ్ క్యాంపెయిన్ అయితే టార్గెటింగ్ మొత్తం వాళ్ళే క్రాచ్ నుంచి నాకు చెప్పాలన్నమాట, ఎలా చేస్తారో వర్క్. నేను ఈ క్లయింట్ ఇచ్చాను, సో హౌ విల్ యూ గివ్ ఎ ప్లాన్, హౌ విల్ యూ వర్క్ ఫర్ దెమ్, వాళ్ళు వర్క్ ఎలా చేస్తారో నాకు తెలుసుకొని అప్పుడు నేను నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళని హైర్ చేసుకున్నాను. అంతవరకు ఐ డోంట్ ట్రై టు డేర్ హైరింగ్ దెమ్, బికాస్ ఎందుకంటే నేను హైర్ చేసుకొని వాళ్ళకి యూనో ఎక్స్పెక్టేషన్ పెట్టి మళ్ళీ ఫైర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫర్ మీ అండ్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఒక వర్క్ ఇస్తా, ఆ వర్క్ బాగా చేస్తే వాళ్ళు చేసిన విధానము, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన టెక్నిక్స్ నాకు నచ్చితే తీసుకు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో ఏఐ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. కరెక్ట్. సో మీరు ఏ క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు కానీ ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో కానీ ఏ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏమైనా యూస్ చేస్తున్నారా? అంటే చాట్ జీపీటీ లాంటివి కానీ యూస్ చేస్తే ఎలా యూస్ చేస్తున్నారు? సో ఇప్పుడు చాలా ఏ టూల్స్ వచ్చాయి. సో చాట్ జీపీటీ మా ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి చాట్ జీపీటీ ఎలా వాడాలో నేర్పిస్తాను. ఓకే, నేను పర్సనల్గా కూర్చొని నేర్పిస్తాను సెషన్. ఓకే, ఎందుకు అంటే నువ్వు ఏ వర్క్ అయినా చేయి, చాట్ జీపీటీ విల్ సింప్లిఫై ద వర్క్. ఓకే, నేను ఒక క్లయింట్కి ప్రపోజల్ ఇవ్వాలన్నా చాట్ జీపీటీ వాడతా, ఒక ఎంప్లాయీని వాళ్ళ స్కిల్స్ చెక్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఎలాంటి చెక్ చేయొచ్చో నాకు తెలియకపోయినా చాట్ జీపీటీని అడుగుతా. ఆ ఎంప్లాయీకి ఏం నేర్పించాలో కూడా నేను కొన్నిసార్లు చాట్ జీపీటీ అడిగే డెసిషన్ తీసుకుంటాను. బికాస్ ఎందుకు తీసుకుంటాను అంటే కొన్నిసార్లు మనకు అన్ని పాయింట్లు గుర్తురావు. చాట్ జీపీటీ అయితే నీట్గా ఒక నోట్స్ ఇస్తుంది, అందులో మనకు నచ్చిన పాయింట్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒక క్యాంపెయిన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కానీ నేను కొన్నిసార్లు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని చేసుకుంటాను. ఓకే, ఒక కంటెంట్ రాయాలన్నా లేదు ఏదైనా నేను ఒకరిని హైర్ చేసుకున్నా, ఎస్సీఓకో ఇంకో దానికో, తనకి కూడా నేర్పిస్తాను. ఓకే, నీ ఫీల్డ్లో ఇక్కడ నువ్వు చాట్ జీపీటీ వాడి నీ వర్క్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, కానీ చాట్ జీపీటీని ఎలా వాడాలి? ఓకే, నువ్వు రాసిన కంటెంట్ మరి మిషన్ రాసినట్టు ఉందనుకోండి, క్లయింట్ ఒప్పుకోడు. సో ఆ హ్యూమన్ టచ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివి కూడా నేను నా ఎంప్లాయీస్కి, నా స్టాఫ్కి నేను నేర్పించడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి చెప్పినప్పుడు ఏమైందంటే వాడు నాకు 2 hours చేసే పని హాఫ్ అన్ అవర్లో చేస్తాడు, ఎక్కువ టైం ఉంటుంది, హ్యాపీగా ఉంటాడు, తను హ్యాపీ చేస్తాడు, తను హ్యాపీగా ఉంటాడు. అలాగే ఇప్పుడు డిజైనింగ్ టూల్స్ కూడా చాలా వచ్చాయి. ఓకే, సో ఫ్రీగా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఇస్తున్నాయి, ఫ్రీగా ఏఐ జనరేటెడ్ స్టాక్ ఇమేజెస్ ఇస్తున్నాయి. అందులో కూడా కొన్ని వాడడంలో తప్పులేదు, కానీ కంప్లీట్గా వాటి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ హ్యూమన్ టచ్ అనేది ఒప్పుకోరు. ఓకే, సో వాళ్ళ కోసం డెఫినెట్లీ హ్యూమన్ టచ్ ఉండాలి, ఏఐ ఉండాలి. సో ఏఐ దేనికి వాడచ్చు అంటే బ్యాక్ ఎండ్కి వాడుకోవడం బెటర్. బ్యాక్ ఎండ్ అంటే నువ్వు ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నావు, ఆస్క్ చాట్ జీపీటీ వన్స్, నేను చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, హౌ కెన్ యూ డూ దట్, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని చాట్ జీపీటీని అడిగి నువ్వు అక్కడ డెసిషన్ తీసుకొని ఆ వర్క్ని చేయగలిగితే ఇంకా బెటర్గా చేయగలవు. ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. ఒక క్లయింట్ ఆన్బోర్డ్ అయ్యాడు, హీ ఈజ్ ఇంటూ ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఫ్యాషన్ ఇండస్ట్రీ క్లయింట్కి నేను ఎవరిని టార్గెట్ చేయాలా? నా మైండ్లో ఒక ఆడియన్స్ ఉంటారు, ఓకే, ఫ్యాషన్ గురించి చూసేవాళ్ళు, ఎక్కువ మేకప్ వేసుకునేవాళ్ళు, ఇలా ఉంటారు. అదే చాట్ జీపీటీని అడిగాను అనుకోండి, రిటర్న్ ఫార్మాట్లో నీట్గా ఇస్తారు, వీళ్ళని టార్గెట్ చేయి, వీళ్ళకి పెట్టు, ఈ ఏజ్ పెట్టు అని. సో మిషన్ కాబట్టి అబద్ధం చెప్పదు. ఓకే, సో మర్చిపోదు. మిషన్ హ్యావ్ కంప్లీట్ స్టోరేజ్, దానికి స్టోరేజ్ ఇచ్చి పెట్టదు. సో నా సజెషన్ ఏంటంటే ఏఐని ఎంత వాడితే అంత మేలు.
సో ఇంకా ChatGPT లాంటి ప్లాట్ఫామ్స్ ఎంత వాడితే మనకు అంత స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో. సో ChatGPT వాడడం అనేది డెఫినెట్లీ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకోటి ఏంటంటే ChatGPTలో బేసిక్ థింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పాడ్కాస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఓకే, సో ఎలా ఉంటుంది పాడ్కాస్ట్ ప్రాసెస్, అది మీకు తెలియదు అనుకుంటే అది కూడా ChatGPT అడిగి తీసుకోవచ్చు. మనం ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ChatGPTలో వస్తుంది. సో యాజ్ ప్రతి హ్యూమన్ కనుక వాళ్ళ వర్క్లో ChatGPTని కనుక ఇన్సర్ట్ చేసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళ వర్క్ని చాలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్స్కి ఇచ్చే హోంవర్క్, అసైన్మెంట్స్ కూడా ChatGPTలో వాడి నేర్చుకుంటే ఇప్పటి నుంచి దిల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ AI అండ్ ఆల్. ఫ్యూచర్లో ఎండ్ ఆఫ్ ద డే ఇదే కొంచెం బూమ్ అవుతుంది కాబట్టి మేము మా ఏజెన్సీలో కూడా AI ఇంటిగ్రేట్ చేసి ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ సంథింగ్ అనమాట. సో ఏంటంటే ఒక క్లయింట్కి కంప్లీట్గా వెబ్సైట్ డిజైన్, కంటెంట్ అదంతా AIతోనే చేసేస్తాం, మా హ్యాండ్ పెట్టకోకుండా. అలా వీఆర్ ప్లానింగ్. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, ఒక క్లయింట్ కంప్లీట్గా నాకు AIతోనే కావాలి, మీరు ఏం చేసినా సరే నాకు AI టచ్ ఉండాలి అని ఒకవేళ ఫ్యూచర్లో వచ్చిందంటే, సో దానికోసం మేము ఇప్పటి నుంచి ఒక వెబ్సైట్ని AIలో డిజైన్ చేసామన్నమాట. కొన్ని డిజైన్స్ కంప్లీట్గా AIతోనే చేస్తున్నాం, ఇన్పుట్ ఇచ్చేసి. ఇట్లా వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ AI వర్క్స్ ఆల్సో. ఫ్యూచర్లో మా ఏజెన్సీలో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కెరియర్లోకి వద్దాం అనుకుంటే SEO నేర్చుకోవాలా, FB యాడ్స్ నేర్చుకోవాలా, ఇన్స్టా నేర్చుకోవాలా, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇది నేర్చుకోవాలా, లేదు ఇవన్నీ కలిపి నేర్చుకోవాలా? రైట్. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ వాటన్నిటి గురించి తెలుసుకోవాలి, పక్కా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోలేదనుకో డిజిటల్ మార్కెటింగ్ ఏం అర్థం కాదు, ఓకేనా? అవన్నీ తెలుసుకొని ఇందులో ఏదైతే నీకు బాగా సూట్ అవుతుంది, యాడ్స్ ఉంది, నేను బాగా చేస్తున్నా, కొంచెం దీని మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉంది అని అర్థమవుతుందో దాన్ని 100% నేర్చు. కంప్లీట్గా ఇంకా దాంతో ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. మిగతా అన్నీ లైట్గా తెలుసుకొని అలా వదిలేసినా సరిపోతుంది. సో నా సజెషన్ ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ గేమ్ తెలుసుకొని వాళ్ళకి నచ్చిన ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయి రావచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ టీచింగ్ గురించి చెప్పారు కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను, మీది ఏంటంటే పొద్దుటూరు కడపలో పెట్టాము ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు సిటీస్లో పెడితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఎందుకు మీరు పొద్దుటూరు కడపలో పెట్టారు ఇన్స్టిట్యూట్? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఐల్ టెల్ యూ. ఇప్పుడు కడప, నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ పెట్టాను. అక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింటారు? చుట్టుపక్కల అంటే స్టేట్లో చుట్టుపక్కల నుంచి కావచ్చు, చుట్టుపక్కల నుంచి వచ్చింది, లేదా హైదరాబాద్లో ఉన్న సగం మంది జనం ఏపీ నుంచి వచ్చి ఏపీ నుంచి వస్తారు. ఇప్పుడు నేను కూడా ఏపీ నుంచి వచ్చింది, బట్ హైదరాబాద్లో ఉంటున్నా. ప్రతి స్టూడెంట్ బీటెక్ అయిపోయినాకను, డిగ్రీ అయిపోయినాకను ఖచ్చితంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాం. కానీ అదే వాళ్ళ ఏరియాలోనే ఒకటి మనం, అదే మీరు హైదరాబాద్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారో అది మేము ఇక్కడ నేర్పిస్తాము అని చెప్పి, మీరు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకుంటున్నాం, లేకపోతే మీరు చదివైపోయి ఇక్కడే నేర్చుకొని అప్పుడు హైదరాబాద్కి వెళ్ళొచ్చు అనే పాయింట్ని మేము తీసుకురావాలి. అని నేను అక్కడే ఎక్కువ రోజులు చదువుకొని అక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఏదన్నా చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ఇక్కడ హాస్టల్ ఫీజు, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. అదే అక్కడే నేను పెట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఎవ్రీ ఏరియాకి ఒక 10 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్. నవ్వేడే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చేసుకుంటున్నారు ఇన్స్టిట్యూట్లో. సో కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ, ఏ ఏజెన్సీ నమ్మాలో తెలియదు, ఏ ఇన్స్టిట్యూట్ నమ్మాలో తెలియదు. కాబట్టి అదే కడపలో అనుకో, కడప మొత్తానికి నాది ఒక్కటే ఇన్స్టిట్యూట్, ఓకే. సో ఈజీగా కడపలో ఉన్న బీటెక్ కాలేజెస్ని, డిగ్రీ కాలేజెస్ని, వాళ్ళకి ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈజీగా నేర్పించగలను, ఎక్కువ మందికి నేర్పించగలను. ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి నేను ఇంత నాలెడ్జ్ ఇచ్చానంటే దిల్ ఫీల్ వెరీ బెనిఫిషియల్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ కొంచెం వేరే కోర్సుల మీద వాటి మీద అవగాహన ఉంటుంది. సో దే కెన్ ఈజీలీ సర్వైవ్, ఏదో ఒక జాబ్ చేసుకుని. ఇంకోటి అక్కడ వాళ్ళకి సర్వైవలే కష్టమవుతుంది, వాళ్ళకి బీటెక్ అయిపోయినాక ఏం చేయాలో కూడా తెలియదు. అది మనం కన్వే చేయగలిగితే, మేము బీటెక్ అయిపోయాక ఇలా ఉంటుంది, ఇలా జాబ్ చేస్తే ఇలా ఉంటుంది, ఈ కోర్సులు ఉంటాయి అని మనం ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు ఆ స్టూడెంట్ ఈజీగా మనం టచ్ చేసి, ఆ లోకల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు కాబట్టి నా టార్గెట్ వాళ్ళే కాబట్టి అక్కడే పెట్టాను, ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే ఒకటి నా లొకేషన్, సో నా లొకేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఫస్ట్ నేర్పించాలి నేను అనే ఉద్దేశంలో వాళ్ళకి అక్కడ ప్రొద్దుటూరులో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి. ఓకే, ఇప్పుడు మీది MBL టెక్నాలజీస్, సో దానికి మార్కెటింగ్, బ్రాండింగ్, ఇంకో లీడ్ జనరేషన్. సో ఆ మార్కెటింగ్ లో ఉన్న అన్ని పెట్టారు జనరల్ గా. సో అంటే ఇంటర్నేషనల్ గా అది క్లయింట్స్ కి స్పెసిఫై చేయడానికి పెట్టారా? అంటే టార్గెట్ అంటే మేము వాట్ ఎవర్ కాదు, MBL అనేది మా ఫ్యామిలీ నేమ్ కూడా వస్తుంది. నా పేరు మంచా బాలాజీ, ఓకే. మా అమ్మ పేరు మంచా లక్ష్మీదేవి, ఓకే. మా డాడీ పేరు మంచా లక్ష్మయ్య, ఓకే. మా అక్క పేరు మంచా భాగ్యలక్ష్మి, ఓకే. ఓకే. అన్నిట్లో MBL అనేది టచ్ అవుతుంది, ఓకే. సో అలా అని ఇది ఫ్యామిలీ బిజినెస్ అంటే కాదు. సో నేను దానికి ఒక మార్కెటింగ్ టర్మ్స్ యూజ్ చేసి ఐ డిరైవ్డ్
మార్కెటింగ్ కీవర్డ్స్ ఫర్ దాట్. ఓకే, M అంటే మార్కెటింగ్, B అంటే బ్రాండింగ్, L అంటే లీడ్ జనరేషన్. అలా నేను డిజైన్ చేసుకుని నాకు MBL అనే కంపెనీని పెట్టాలని నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు నా కోరిక. ఓకే, అప్పుడే నేను GMB చేసిన 6 years బ్యాక్. ఇప్పుడు కూడా GMB ఆన్లైన్ లో ఉంది. ఓకే ఓకే ఓకే, మీరు అయితే అప్పుడే MBL అనే పేరు మీద GMB చేసేస్తాను. అప్పుడే లోగో చేసేసుకున్నాను. అప్పుడే నా కంపెనీలో వేరే వాళ్ళని అడిగి లోగో క్రియేట్ చేసుకుని ఇదే నా డ్రీమ్, సో ఈ డ్రీమ్ కోసమే ఐఎమ్ వర్కింగ్ అని చెప్పేసి నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను 6-7 years బ్యాక్. అప్పుడే VB అనే ఒక వెబ్సైట్ లో నేను వెబ్సైట్ కూడా చేసేసుకున్నాను ఫ్రీగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక వెబ్సైట్ చేసుకుని నేను ఈ సర్వీసులు ఇస్తాను అప్పుడే పెట్టుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఆ కంపెనీ ఈ రోజు నిజమైంది. ఓకే ఓకే, గాట్ ఇట్. సో అయితే మీది నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసాను జనరల్ గా మామూలుగా. దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటి అంటే మీరు చెప్పారు సింగిల్ పేరెంట్ చైల్డ్ బట్ మా మదర్ చాలా కష్టపడ్డారు అని చెప్పేసి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మార్కెటింగ్ అవన్నీ చేయడం పక్కన పెడితే ఈ రోజు ఏమవుతుంది అంటే హ్యుమానిటీ కానీ హ్యూమన్ రిలేషన్స్ కానీ ఎథిక్స్ కానీ ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం. ఓకే, మీరు త్రూ అవుట్ ఇంటర్వ్యూ యాక్చువల్ గా ఎక్కువగా స్పెసిఫై చేసింది కూడా మా మదర్ ఇంత కష్టపడ్డారు, ఐ వాంట్ టు మేక్ హర్ హ్యాపీ అని చెప్పేసి. సో ఓకే, మీ సక్సెస్ వెనక ఆల్రెడీ నేను చూశాను బట్ మన ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి, సో మీ మదర్ కష్టం ఎంత ఉంది? సో డెఫినెట్లీ అండి, తన సపోర్ట్ తన కష్టం లేకపోతే వీఆర్ నథింగ్. ఎవరైనా నథింగే. బట్ యాజ్ ఎ సింగిల్ పేరెంట్ గా తను మమ్మల్ని చదివించడం కానీ, మేము ఏదైనా డెసిషన్ తీసుకుంటా అంటే ఎంకరేజ్ చేస్తానికి ఇన్వెస్ట్ చేయడం కానీ, తనకున్న సిచ్యువేషన్ కి చాలా కష్టం. అయినా ఏదో ఒకటి చేసి వాట్ ఎవర్ షీ డిడ్ ద హార్డ్ వర్క్, తను మా మీద ఇన్వెస్ట్ చేసింది. సో దానికి తను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిందో మాకు తెలుసు కాబట్టి దానికి మేము పే ఆఫ్ చేయాలంటే ఒకే ఒక రీజన్, మేము సక్సెస్ అయ్యి మేము కొంచెం బాగా సంపాదిస్తేనే మనం చేయగలం. ఈ 6 years నుంచి మా అమ్మ ఖాళీగా ఇంట్లో కూర్చొని షీస్ ఎంజాయింగ్. ఓకే, బికాస్ ఆఫ్ ఓన్లీ మీ. సో మా అమ్మ 6 years బ్యాక్ నాకు తక్కువ శాలరీ వచ్చినా కానీ, సో బేసిక్ గా తను ఉండి తన థింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు, సో ఐఎమ్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అండ్ ఇప్పుడు తను చేసేదానికి నేను ఆ డిఫరెన్షియేషన్ చూసి ఇంకా నేను మా అమ్మకి ఇంకా చేయాలి. బికాజ్ ఎందుకంటే దే గివెన్ బర్త్ టు అస్ అండ్ దే చిన్నప్పటి నుంచి మా నాన్న లేకపోయినా, సో మా నాన్న నేను 1 year ఉన్నప్పుడు చనిపోయారు. ఓకే, సో అప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని పెంచి, సో బేసిక్గా అందరూ ఏమనేవాళ్ళంటే సో చనిపోయారు కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకోవచ్చు ఇలాంటివి కూడా అనేవాళ్ళు. బట్ స్టిల్ తను మమ్మల్ని పెంచి ఆల్మోస్ట్ ఒక 18 years 2 పిల్లల్ని, నన్ను మా అక్కని ఒక సింగిల్ పేరెంట్ పెంచాలంటే చాలా కష్టాలు. ఎనీ స్కిల్, మా అమ్మకి ఏ స్కిల్ లేదు. సో షీ జస్ట్ లర్న్ 10th class. సో దానికోసం కువైట్ వెళ్ళి, ఓకే నాన్న అక్కడ కష్టం చేసి, అక్కడి నుంచి ఇక్కడైతే డబ్బులు సరిపోదని మాకు అక్కడి నుంచి డబ్బులు పంపించి ఇట్లా ఇన్ని చేసింది కాబట్టి యాజ్ ఎ లేడీ తను అంత కష్టపడి మాకు ఇంత చేసినప్పుడు మేము ఇంకా చాలా చేయొచ్చు అని చెప్పేసి, సో స్టార్టింగ్ నుంచి మా అమ్మ స్ట్రగుల్స్ మేము చూస్తూ పెరిగాం కాబట్టి వీ నో ద స్ట్రగుల్. మేము చూడనంత వర్స్ట్ కేసు అయితే ఏది లేదు. సో అంత స్ట్రగుల్ చూసి వచ్చినాం కాబట్టి వీ నో హౌస్ ద స్ట్రగుల్ ఈస్. అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే వీ నీడ్ టు హిట్ హార్డ్ అని అర్థమయ్యి, సో మా అమ్మ కోసమే సో వీ స్టార్టెడ్ లర్నింగ్, ఇంప్రూవింగ్, ఇవన్నీ చేసి బాగా చేసి, సో తను బాగా చూసుకోవాలని చెప్పేసి ఇంత కసిగా వర్క్ చేసేవాళ్ళం. అట్ ద సేమ్ టైం నాకు ప్యాషన్ ఉంది, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మార్కెట్లో నేను కూడా చేసుకోవాలి. సో దానివల్ల కూడా మా అమ్మకి మంచి పేరు వస్తుంది. సో ఇప్పుడు మా ఊళ్ళో అందరూ కూడా ఒకప్పుడు మేము మా ఊళ్ళో ఉన్నామని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవ్రీబడి నోస్ మీ. సో నా వల్ల మా అమ్మకి రెస్పెక్ట్ పెరుగుతుంది మా ఊళ్ళో. బయటికి వెళ్తే మీకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నప్పుడు షీ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ మీద నాకు ₹1,00,000 సాలరీ కూడా పెద్ద మ్యాటర్. ఎండ్ ఆఫ్ ద డే స్కిల్ గెట్స్ యూ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్, ఎండ్ ఆఫ్ ద డే స్కిల్ ఉంటే చాలు, అదే అన్ని. సో అయితే ఇప్పుడు ఎట్లాగో మీరు చెప్పారు ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మందికి అంటే అప్పుడంటే ఎక్కువ ఆపర్చునిటీస్ తెలియదు, బయటికి వెళ్ళి చేయాలి అంటే కనుక తెలియదు, కష్టం. కానీ ఇప్పుడు మారిపోయింది. అందుకని డిజిటల్ మార్కెటింగ్ లో కూడా చాలా మంది ఉమెన్ ఇంట్లో ఉండి చేద్దాం అనుకుంటారు. సో ఈ పాయింట్ నేను ఇందాక అడగటం మర్చిపోయాను. సో కాకపోతే వాళ్ళకి చాలా వరకు స్కామ్స్ ఎదురవుతుండే, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ తెలియదు. సో ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏమన్నా చూస్తుంటే కనుక వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎలా నేర్చుకోవచ్చు, లేదంటే ఏజెన్సీస్ వర్క్ చేయాలంటే ఎలా అప్రోచ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఇక్కడ మా సిస్టర్, నా ఓన్ సిస్టర్ ERDOలో వర్క్ చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ షీ లెఫ్ట్ ద జాబ్. సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారు తనకి. సో షీ వాంట్ టు డూ ద జాబ్ నౌ. తను కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంది, నా దగ్గర నేర్చుకుంది. సూపర్. ఓకే, సో నౌ షీ వాంట్ టు వర్క్. సో స్టార్టింగ్లో తను డిజిటల్ మార్కెటింగ్ రానప్పుడు ఏం చేస్తుంది అంటే ఆన్లైన్లో ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే అక్కడ పే చేసి చేయడం, ఈ వర్క్కి 300 ఇస్తాం 500 ఇస్తాం అంటే ఇలాంటివి చేసి చాలా. నేను ఒకటే చెప్పాను, ఇలాంటివి ఏమీ చేయకు, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్పించి ఏదైనా నేను ట్రై చేస్తాను అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమని చెప్పాను. అలా అని నేనే జాబ్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్పించి ఫస్ట్ ఏం చేయమన్నానంటే ఏమైనా ఫ్రీ క్లయింట్స్ ఇలాంటి వాటికి ట్రై చేయి, లేదా నా దగ్గర ఉన్న చిన్న చిన్న క్లయింట్స్కి చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉండు, నేర్చుకో, యూట్యూబ్లో లర్న్ చేయి.
ఓన్గా లర్న్ చేయి. బాగా లర్న్ చేసి బాగా ఉన్నప్పుడు ఒక జాబ్, ఒక ఏజెన్సీకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ట్రై చేయి అని చెప్పండి. యాజ్ ఎ ఉమెన్గా ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావాలంటే బాగా నేర్చుకోవాలి, చాలా బాగా నేర్చుకోవాలి. రాదర్ దాన్ ఏ పర్సన్ హూ ఇస్ కమింగ్ అవుట్, ఇంట్లో ఉన్న వాళ్ళకి డబుల్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. నీకు అంత కెపాసిటీ ఉందా అప్పుడే నేర్చుకో. లేదు అంటే నేను నార్మల్గా నేర్చుకుంటా అందరిలాగా అంటే నీకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి. బికాస్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి. సో నువ్వు బాగా నేర్చుకున్నావు అనుకో, నీ దగ్గర టాలెంట్ ఉందనుకో, ఆటోమేటిక్గా నీకు వర్క్ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. బయట కంపెనీ వాళ్ళు కూడా అరే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఏమైంది, తను బాగా ఇంటెలిజెంట్ ఎంప్లాయీ కదా అని చెప్పేసి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూడా నువ్వు వాళ్ళకి చెప్పొచ్చు, సార్ ఐ యూస్ టు డూ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, నా టాలెంట్ ఇది, ఓకే నా పోర్ట్ఫోలియో ఇది, నేను ఇట్లా వర్క్ చేసిన ఆల్రెడీ చాలా మందికి ఫ్రీగా, ఐ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ అని చెప్పేసి తనని ఏంటంటే అలా పోర్ట్రే చేసుకోగలిగితే అప్పుడే వర్కింగ్ ఉమెన్ సస్టైన్ అవ్వగలరు. అదర్వైజ్ నార్మల్గా బేసిక్గా నేర్చుకొని ఆపేస్తే వాళ్ళకి ఇంకా పుష్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా ఫెయిల్ అవుతారు. ఓకే, సో వర్కింగ్ ఉమెన్ బాగా నేర్చుకోవాలి, ఎన్ని ఆపర్చునిటీస్ అన్ని ట్రై చేయాలి, ఎక్కువ నాలెడ్జ్ పెంచుకోవాలి, అప్పుడు ఏదో ఒక ఆపర్చునిటీ. మా సిస్టర్ అంటే నా కంపెనీలో నేను ఆపర్చునిటీ ఇస్తాను కాబట్టి దట్స్ ఫైన్. బట్ వేరే వాళ్ళకి మాత్రం బాగా నేర్చుకుంటేనే ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తారు. సో మనసులో ఫ్రీగా చేయని చెప్పేస్తాను నేనైతే. ఓకే, నువ్వు చేతి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టకు, ఒక 2-3 months క్లయింట్స్ ఫ్రీగా పనిచేయి, విల్ ద నాలెడ్జ్. అప్పుడు నువ్వు కావాలంటే నేను ఈ క్లయింట్స్కి పని చేసిన అని చెప్పేసి నీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. ఓకే ఓకే. సో ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఒక ఏ బిజినెస్ ఓనర్ కానీ స్టూడెంట్ని వీళ్ళిద్దరిని తీసుకొని మీరు సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక బిజినెస్ ఓనర్కి ఏజెన్సీ వైజ్గా సజెస్ట్ చేయాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, వాల్యుబుల్ సజెషన్? ఒక బిజినెస్ ఓనర్కి ఏజెన్సీ వైజ్ గా అంటే వాళ్ళ సజెషన్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైనా ఏజెన్సీకి ఇవ్వాలన్నా, లేదు ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఓకే వీళ్ళతో వర్క్ చేయొచ్చు అన్న ప్యాటర్న్ లో గానే మీరు ఒక సజెషన్ ఇవ్వాలి, ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పాలి అంటే ఏ పాయింట్ చెప్తారు వాళ్ళకి? సరే, నేను ఒకటే చెప్తాను. చాలా మంది బిజినెస్ ఏజెన్సీలు ఆ ఫౌండర్ మీద, ఆ CEO మీద డిపెండ్ అయ్యింది ఏజెన్సీస్ అన్ని. బికాస్ ఒక ఏజెన్సీలో CEO ఫౌండర్ మాత్రమే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వాళ్ళ కంపెనీని పైకి ట్రై చేస్తారు. నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్లీ టాక్ టు ద CEO ఆర్ ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, తన క్రెడిబిలిటీ ఏంటో తెలుసుకోండి. ఇఫ్ హీఈస్ క్యాపబుల్ దెన్ గివ్ ద ప్రాజెక్ట్ అండ్ గివ్ ఇట్ ట్రై. ఓకే ఓకే, ఇఫ్ హీఈస్ నాట్ క్యాపబుల్ దెన్ డోంట్ గివ్ ద ప్రాజెక్ట్. సూపర్. ఓకే, ఇస్ వాట్ ఐ సజెస్ట్. సో అదే ఒక స్టూడెంట్ కి చెప్పాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? See, if you are a student, if you want to come to digital marketing, first గూగుల్లోనూ యూట్యూబ్లోనూ ఇది ఎలా ఉంటుంది అని ఒక 2-3 వీడియోలు చూడండి. ఓకే, ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఫీల్డ్ మనకి సూట్ అవుతుంది, సింక్ అవుతుంది అని జస్ట్ బేసిక్గా ఆలోచించండి. మరీ ఇన్డెప్త్గా వెళ్ళకండి. దీని గురించి లైట్గా తెలుసుకొని ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి కాల్ చేసి కొన్ని డీటెయిల్స్ తీసుకోండి. నేర్చుకున్నాక ఎలా ఉంటుంది, వచ్చినాక జాబ్ ఎలా ఉంటుంది అని తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి రండి. అంతేగాని ఒక కోర్సు నేర్చేసుకుందాం అని రాకండి. జస్ట్ నో అబౌట్ ద కోర్స్, ఇది ఏంటి అని బేసిక్ ఐడియా తెలుసుకొని ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి కనుక్కొని రావడం అనేది బెస్ట్ సజెషన్ ఫర్ ఎ స్టూడెంట్. ఓకే. సో బాలాజీ గారు ఇంకో పాయింట్ అంటే చాలా మంది నాకు తెలిసి మీ గురించి అడుగుతారు నా పోడ్కాస్ట్ చూసిన తర్వాత. ఆబ్వియస్లీ లాస్ట్ టైం నేను ఇద్దరు చేసినప్పుడు అది మిస్ అయ్యాను. సో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకోండి, మన ఆడియన్స్ కానీ ఎవరైనా స్టూడెంట్ కావచ్చు, ఏజెన్సీ పర్సన్ కావచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు? సో దే కెన్ అప్రోచ్ మీ ఆన్లైన్ అండి డైరెక్ట్గా. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి బాలాజీ మంచా, లేదా నన్ను గూగుల్లో బాలాజీ మంచా నా ఫుల్ నేమ్ టైప్ చేసినా నా గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఎక్కడో ఒకచోట నా నెంబర్ ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఐ కెప్ మై నెంబర్. ఓకే, సో నేను కానీ మా టీం కానీ ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తారు, డెఫినెట్లీ మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీ స్టూడెంట్ అయినా బిజినెస్ ఓనర్ అయినా, ఇఫ్ యూ వాంట్ టు అప్రోచ్ మీ, యూ కెన్ అప్రోచ్ మీ త్రూ ఆన్లైన్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ గూగుల్ ఆర్ లింక్డ్ఇన్, ఎనీవేర్ యూ కెన్ అప్రోచ్. ఓకే, సో ఎవరివే నా ప్రొఫైల్స్ ఉన్నాయి. సో జస్ట్ గూగుల్లో బాలాజీ మంచి అని కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా నా డీటెయిల్స్ వస్తాయి. ఓకే. సో బాలాజీ గారు మ్యాక్సిమం నాకు తెలిసి మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాము. సో చూద్దాం, ఆడియన్స్ కామెంట్ చేసిన తర్వాత ఎక్కువ మంది ఏమన్నా డౌట్స్ కానీ ఏదన్నా అడిగితే కనుక ఇంకోసారి మన కామెంట్స్ అన్ని పిక్ చేసి ఇంకోసారి ట్రై చేద్దాం. బట్ నేను అంటే ఈ మీతో మాట్లాడిన కాన్వర్సేషన్లో ఏంటి అంటే ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ది బెస్ట్ పోడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇంకా దీన్ని మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు, టూ మచ్ లెంత్ మన గేమ్స్ కి కూడా బోర్ కొట్టేస్తాను. అందుకని నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాము. సో అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.